హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. సో ఇవాళ కూడా కొంచెం ఎపిసోడ్ బాగుంది. ఆల్రెడీ మీరు ప్రోమోస్ అవి ఇవి ఈ పాటికి ఎపిసోడ్ కూడా చూసేసి ఉంటారు. సో పర్లేదు, అంటే బాగానే ఉంది. బట్ ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా అడుగుతారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఓకే, ఫైన్. అంటే ప్రతి ఇష్యూని అడ్రస్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ని అడ్రస్ చేసినట్టున్నారు. బట్ నాట్ ఇన్ అ సీరియస్ వే, అంత సీరియస్గా కాదు. సో ఇంకా స్టార్టింగ్, ఇంకా ఇది బిగ్ బాస్ చదురంగం కాదు రణరంగం అంటారు కదా. సో అందుకని ఈ సాంగ్తో ఎంట్రీ ఇచ్చారనుకుంటా. ఇది రణరంగం ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ ఆడియన్స్తో మాట్లాడుతున్నారనమాట. అహ్మద్ గారంట, సో పిఠాపురం నుంచి. సో ఈయనే లాస్ట్లో కళ్యాణ్కి కొంచెం మంచి బూస్ట్ ఇస్తారనమాట. నెక్స్ట్ గేమ్కి యూజ్ అయ్యేలా చెప్తారు. సో ఈ ఎపిసోడ్లో మోస్ట్లీ కళ్యాణ్కి యూజ్ అయ్యిద్ది, అంటే కొంచెం పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇంకా మోస్ట్లీ ఇంకా అందరికీ నెగిటివే వచ్చినట్టుంది. సో పిఠాపురం నుంచి వచ్చారంట. November 14th కోసం వెయిట్ చేసిన, ఎందుకు అంటే శివ రిలీజ్ కోసం అంట. సో అట్లా మాట్లాడారు. నెక్స్ట్ ఇంకొక ఆమెతో మాట్లాడితే ఆమె సంజన గారు ఫేవరెట్ అంట, ట్రాన్స్పరెంట్గా ఉంటారు, అండ్ ఇమాన్యుయల్ కూడా ఫేవరెట్ సార్ అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ అదే ఫ్రైడే ఎపిసోడ్ చూద్దామని చెప్పి అది డిస్ప్లే చేశారు. ఎపిసోడ్ డిస్ప్లే చేస్తే ఇంకా అక్కడ ఫస్ట్ తనుజ అండ్ సాయి వాకింగ్ చేస్తూ ఉంటే సాయి గారు అంటూ ఉంటారు, నేను మీకు గ్రేట్ సజెషన్ ఇద్దాం అనుకుంటున్నా, మాధురి గారి మాట వినడం ఆపేయండి అన్నట్టు చెప్తారు. సో నేను మాట వినేలా ఉండుంటే అని ఏదో చెప్తుంటే నువ్వు వినవు, నాకేం నేను ఆడుతున్నాను, యాక్చువల్లీ నేను అసలు సారీ చెప్పాలి, అరిచేస్తున్నా, తిట్టేస్తున్నాను, అలుగుతున్నా, ఆమె అలిగారు నా మీద మాట వినట్లేదని, లేదు లేదు నువ్వేం ఫీల్ అవ్వకు, బాగా ఆడుతున్నావు అన్నట్టు చెప్తారు ఇంకా సాయి దానికి. సో నెక్స్ట్ ఇక్కడ ఇమాన్యుయల్ అండ్ సంజన గారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలా అయినా నేను గెలవాలి అన్నట్టు ఇమాన్యుయల్ అంటూ ఉంటే, గెలుస్తావు, నేను థర్డ్ ప్లేస్లో సూట్ కేస్ తీసుకొని వెళ్తాను, నువ్వు ఫస్ట్ ప్లేస్ తీసుకొని వచ్చే అన్నట్టు అనుకుంటూ ఉంటారు ఇద్దరు. సో ఇదేంటి ఇక్కడ స్టార్ట్ అయింది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, తనుజ గారు, దివ్య, మాధురి గారు అండ్ రమ్య ఇట్లా నీ మాట వినద్దు అని చెప్తున్నారు. అంటే ఎక్కడ వింటున్నా, అయినా వాడికేం ప్రాబ్లం, జనాలు ఓటేయరు, వెరీ బ్యాడ్ క్యారెక్టర్ సాయి గారిని అంటూ ఉంటారు. మాధురి గారు ఇట్లా అన్నాడని తనుజ గారు చెప్తూ ఉంటారు ఇట్లా. సో అక్కడివి ఇక్కడ అవన్నీ చెప్తూ ఉంటాడు. అదే బాల్ టాస్క్లో లాస్ట్కి ఇమాన్యుయల్ నేను ఉంటే ఎవరికి ఇస్తావంటే ఇమాన్యుయల్ అన్నాడు. మళ్ళీ తర్వాత తనుజ దగ్గరకు వచ్చి తనుజాకే ఇస్తానని చెప్తున్నాడు. సో ఇట్లా ఎక్కడ మాటలు అక్కడ చెప్తున్నాడు అన్నట్టు చెప్తారనమాట. నీతో కూడా వాడే అన్నాడు కదా అని రమ్య గారిని అడుగుతారు. అడిగితే నలుగురు అన్నారని చెప్తారు ఆమె అక్కడ. ఎవరు అని అడిగితే ఇక్కడ కట్ అయిపోయింది, ఎవరు అని సంథింగ్ అడిగేది. సో నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ కిచెన్లో మాధురి గారు వంట చేస్తూ ఉంటే ఇమాన్యుయల్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఏదో డిస్కషన్లో సాయి గారి టాపిక్ వస్తుంది. అప్పుడు సాయి అన్నీ ఎదురు చెప్పడు, పక్కకి వెళ్ళి చెప్తాడు అని మాధురి గారు అంటారు. స్టార్ట్ చేస్తారంటే సో ఇక్కడ ఆల్రెడీ ఒకళ్ళు తనుజ గారు చెప్పారు, ఇట్లా నాతో ఇలా అన్నాడు సాయి అని, అండ్ రమ్య గారు కూడా చెప్పారు. ఇట్లా రమ్య గారు ఏం చెప్పారు, రమ్య గారు కూడా ఏదో చెప్పినట్టున్నారు. అదే ఏం చెప్పారంటే హౌస్లో అందరూ నేను నీకు క్లోజ్ అవుతున్నా అంటున్నారు అన్నట్టు ఏదో చెప్తారు. అది ఎవరు చెప్పారు అన్నట్టు మాధురి గారు అడిగితే ఫస్ట్ చెప్పరు, తర్వాత మాధురి గారే ఎవరు చెప్పారు, కళ్యాణ, సాయ, రామున ఇట్లా పేర్లు చెప్తా ఉంటే అని చెప్పారంట. ఎవరు చెప్పారో వాళ్ళ పేర్లకి అవునవును అన్నట్టు చెప్పారు. సో ఇది మాధురి గారికి ఉంది, ఇట్లా అందరితో చెప్తున్నాడని ఆమె మీద. సో దీనికి ఇది మనసులో పెట్టుకొని ఆయన అన్నీ ఎదురు చెప్పడు, పక్కకి వెళ్ళి చెప్తాడు అన్నట్టు అంటారు. సో ఏం చెప్పాను నేను పక్కకి వెళ్ళి అన్నట్టు అక్కడే సాయి ఉంటారు కాబట్టి అడుగుతారు, ఏం చెప్పాను అంటే రమ్య దగ్గర, తనుజ దగ్గర వాళ్ళకి తనతో క్లోజ్గా ఉండొద్దు, క్లోజ్ ఎందుకు అవుతున్నారని చెప్పలేదా అన్నట్టు అడుగుతారు. సో రమ్య దగ్గర ఎవరు చెప్పారు,
నా గురించి అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడకు, వాళ్ళు చెప్పారు నాకు వచ్చి నువ్వు ఇలా చెప్పావని. మీ మీరు మరి మీరు చెప్తున్నారు కదా సాయితో నువ్వు ఆడుకుంటున్నావు అని, నేను అలానే చెప్పాను అన్నట్టు సాయి అంటారు. ఇదేంటంటే మాధురి గారు రమ్య గారు క్లోజ్గా ఉండేవాళ్ళండి ఫస్ట్లో. ఆ తర్వాత ఈ టాస్క్ వచ్చింది, కెప్టెన్సీ టాస్క్, పెయిర్లు అవ్వే టాస్క్ వచ్చింది. ఆ పెయిర్లు అయ్యే టాస్క్లో మాధురి గారు రమ్య గారు తనతో అయిద్దని ఎక్స్పెక్ట్ చేస్తారు పెయిర్, రమ్య గారు సాయితో అవుతారు. సో ఇది మాధురి గారికి నచ్చక అప్పటి నుంచి రమ్య గారితో దూరంగా ఉంటారు. అది టోటలీ ఫైన్. ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేసాము, వాళ్ళు అది ఇవ్వలేకపోయారు. అది ఇవ్వలేకపోయినందుకు వాళ్ళు రాంగ్ అని అనలేం, కానీ అది ఇవ్వలేకపోయారు కాబట్టి నేను దూరంగా ఉంటాను, ఆమె డెసిషన్ తీసుకున్నారు, దట్స్ ఫైన్. సో ఇది రమ్య గారు దూరంగా ఉంటున్నారని మళ్ళీ వెళ్ళి అడిగారు, ఇట్లా నువ్వు తనతో ఉంటున్నావు కదా అన్నట్టు చెప్పారు. అది రీజన్ ఏది ఉందో అదే చెప్పారు, అలా నువ్వు అలా చేసావు కాబట్టి నాకు ఇంకా దూరంగా ఉంటున్నా అనేది చెప్పారు. సో చెప్పారు. ఆ రీజన్ తీసుకెళ్ళి మా సాయితో చెప్పినట్టున్నారు. సాయి ముందే అన్నారంట, తనతోనే ఆడుకున్నావు కదా తనతోనే ఆడుకో అన్నట్టు చెప్పినట్టున్నారు. అంటే ఆ కెప్టెన్సీ టాస్క్లో తనతోనే పెయిర్ అయ్యావు కదా తనతోనే ఆడు అన్నట్టు చెప్పారు. సో నా ముందే అన్నారు కదా, మీరు అనట్లేదా, మీరు నా గురించి ఎట్లా అన్నారు అన్నట్టు సాయి అంటారు. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి అడిగింది, నాకెందుకు దూరం అవుతున్నారు, నాకెందుకు లవ్ చూపించట్లేదు అని అడిగితే చెప్పాను, నా రీజన్ నేను చెప్పాను అంటే, మీ రీజన్ మీరు చెప్పినా రమ్యని ఎలా ఫోర్స్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేస్తారు అన్నట్టు అంటారు సాయి. ఇక్కడ నాకు ఆమె ఒకటి ఎక్స్పెక్ట్ చేసింది, అది అవ్వనప్పుడు దూరం అయిపోయింది, టోటలీ ఆమె ఇష్టం. ఈ అమ్మాయి వచ్చి రీజన్ అడిగినప్పుడు ఆమెకున్న రీజన్ చెప్తే కూడా అది ఇన్ఫ్లుయెన్స్ ఫోర్స్ ఎలా అయింది, నువ్వు నాతో పెయిర్ అవ్వకుండా అతనితో అయ్యావు, అది నాకు నచ్చలేదు, సో నేను దూరంగా ఉంటున్నా అని చెప్పారు. ఆమె రీజన్ అడిగింది కదా. సో ఇక్కడ నాకు మాధురి గారు లాజిక్కే రైట్ అనిపించారు, బట్ ఆమె మాటలు అయితే లూజ్ అవుతున్నారులేండి, తర్వాత చెప్తాను. సో ఇంకా ఆమె గేమ్ని మీరెందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఆమెను మీరెందుకు ఫోర్స్ చేస్తున్నారు అన్నట్టు చెప్తారు. నాతో ఎందుకు ఆడట్లేదు, ఇట్లా ఎందుకు అంటున్నారు అన్నట్టు. అంటే నేను అది నన్ను వచ్చి అడిగితే నాకు లవ్ ఎందుకు చూపించట్లేదు అని అడిగింది కాబట్టి చెప్పాను అన్నట్టు చెప్తారు. అది మీ ఇద్దరు పర్సనల్ అని ఇక్కడ మాట్లాడతాను, మళ్ళీ పర్సనల్ డిస్కషన్. నన్ను ఎందుకు తీసుకొచ్చావు అంటే అక్కడ రీజన్ నువ్వే కదా, నీతో ఆడిందనే రీజన్ కాబట్టి దూరంగా ఉంటున్నా అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ సేమ్ మళ్ళీ ఈయనేమో మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్నట్టు అంటారు. ఈమెమో మరి ఆ అమ్మాయి నన్ను ఎందుకు అడగాలి, ఎందుకు దూరం అవుతున్నారని ఆ అమ్మాయిని అడగద్దని చెప్పు, నేను చెప్పను అన్నట్టు చెప్తారు ఈమె కూడా. సో ఇక్కడ ఈమెమనిద్ది, మీరు నాకేం చెప్పక్కర్లేదంటే మీకెవరు చెప్తారు, నీకు చెప్పేంత బుద్ధి తక్కువ ఎదవలు ఎవరు లేరు ఇక్కడ అన్నట్టు అంటారు. సో ఇది కొంచెం ఎవరిని అనలేదు, బుద్ధి తక్కువ ఎదవలు అనే మాట ఎవరిని అనలేదు, కానీ ఆ వర్డ్స్ యూజ్ చేయకుండా ఉండటం బెటర్. ఎందుకు ఆ వర్డ్స్, అలాంటి వర్డ్స్ తీసుకురావడం ఎందుకు అన్నట్టు. దానికి సాయి మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి అన్నట్టు చెప్తారు, నువ్వు కూడా పెట్టుకో అన్నట్టు ఈమె కూడా అంటారు. ఏది పిలువ అమ్మాయిని అన్నట్టు, రమ్యాని పిలవమన్నట్టు చెప్తారు. సో పిలిచేదేముంది, నా ముందే అన్నారు కదా నువ్వు సాయితో ఆడావు అందుకని మాట్లాడలేదు, నా ముందే అన్నారు కదా, సో నేను అడుగుతున్నాను అన్నట్టు సాయి అంటారు. సో ఇట్రా అన్నట్టు అమ్మాయిని అంటారు రమ్యని. నేను నీతో చెప్పా, నువ్వు నన్ను వచ్చి అడిగితే మీరు నాకు దూరంగా ఎందుకు ఉంటున్నారంటే నువ్వు తనతో పెయిర్ అయ్యావు కాబట్టి నేను దూరంగా ఉంటున్నా అన్నట్టు నేను నీకు చెప్పానా లేదా అన్నట్టు ఇట్లా ఇది అడుగుతారు. సో నీకు ఇక్కడ మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంటుంది, మధ్యలో నీకు బ్రెయిన్ కూడా లేదు, బుద్ధే లేదనుకున్నాను, ఇట్లాంటి మాటలన్నీ అంటారు ఆ సాయి గారిని. సో ఇక్కడ పక్కకి అటు ఇటు వెళ్ళి చెప్తూ ఉంటావు, తనూజ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, తనూజ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు ఏంటి, ఈయన ఇక్కడ లాజిక్ పాయింట్ చెప్తారు సాయి. ఏం చెప్తారంటే, తనూజ మీకు క్లోజ్ అని నాకు తెలియదా, క్లోజ్ అని తెలిసి కూడా చెప్పాను, నా వెనకాల మాట్లాడేవాడిని వెనకాల మాట్లాడతావు అని ఇట్లా అంటే, నేను వెనకాల మాట్లాడేవాడినే అయితే తనూజతో ఎందుకు చెప్తాను, మరి ఆ కెప్టెన్సీ దానిలో కూడా ఇమ్ము దగ్గరేమో ఇమ్ముకి ఇస్తానని, మళ్ళీ తర్వాత తనూజ దగ్గర ఇస్తానని, ఈ గేమ్స్ అన్నీ ఏంటన్నట్టు చెప్తారనమాట. సో ఇక్కడ నాకు లాజిక్ వేసి, ఇప్పుడు తనూజ దగ్గర అంటే తను వెళ్ళి మళ్ళీ మాధురి గారికి చెప్పే ఛాన్స్ ఉందని తనకు తెలిసినా కూడా అన్నాడు. సో అదేదో వెనక చెప్పాలన్న ఇంటెన్షన్ నాకేం అనిపించలే. ఓకే వెనకాల మాట్లాడుతున్నాడు, కానీ బిగ్ బాస్ హౌస్లో వెనకాల మాట్లాడినా
అది బయటికి రాదు ఆర్ ఇట్లాంటి ఇంటెన్షన్స్ ఏముండవు. అది ఎప్పుడు బయటికి వచ్చిద్దో మనకే తెలియదు. వీకెండ్లో నాగార్జున గారు ప్లే చేయొచ్చు, జనాలు చూస్తూనే ఉంటారు అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ ఆర్ ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన వెంటనే చూస్తారు. సో అది దాగే విషయం కాదు వెనకాల మాట్లాడితే. సో ఇది లాజికల్గా మాట్లాడినట్టు అనిపించింది. అంటే తనుజాకి చెప్తే మీకు చెప్పిద్దని నాకు తెలుసు, అయినా నాకు అనిపించింది నేను చెప్పాను అన్నట్టు చెప్తారు సాయి గారు ఇక్కడ. సో ఇంకా రమ్యని కూడా అంటారు, రమ్య నీతో కూడా అన్నాడు కదా అన్నట్టు అంటూ ఉంటే, నేను సాయి చెప్పారని పర్టికులర్గా మీరు చెప్పానా, మీరు ఎవరెవరని అడిగితే నేనేం చెప్పలేదు, వాళ్ళ పేర్లు మీరే తీసుకున్నారు, నేనే తీసుకున్నా, వాళ్ళ పేర్లు చెప్పినప్పుడు అవును అన్నావు కదా నువ్వు అంటే, మరి నువ్వు చెప్పేదాకా వదలవు కదా, చిన్న చిన్న విషయాలకి ఏంటి బిహేవియర్ చిన్నపిల్లలాగా అన్నట్టు, అంటే నేను వేరే వాళ్ళతో పేరప్ అయ్యానని నువ్వు ఇట్లా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు అన్నట్టు అంటారు. మధ్యలో ఇంకోసారి ఇవి చూస్తాను, ఫ్యూచర్లో ఇంకా గేమ్స్ వస్తాయి కదా, అప్పుడు ఎవరితో టీమప్ అదే ఇప్పుడు ఎవరితో క్లోజ్గా ఉంటుందో వాళ్ళతో టీమప్ అవుతావో ఎట్లా అవుతావో చూస్తా అన్నట్టు అంటారు అనమాట. సో ఇది తర్వాత ప్రమోషన్ టాస్క్ జరిగిద్ది, అదో సోది టాస్క్లే అండి. సో ఇది ఫ్రైడే ఎపిసోడ్కి చూపించింది. ఇక్కడ టోటల్గా సాయి ఇచ్చిన సజెషన్ తనుజాకి అండ్ రమ్యతో ముగ్గురు అన్నారు. అది పక్కన పెడితే తనుజ గారికి ఇచ్చిన సజెషన్ రాంగ్ అయితే కాదు. దాన్ని అంటే బయట జరుగుతున్న బజ్ అవన్నీ చూసుకుంటా ఆమెకు అది పాజిటివ్గా అయ్యే సజెషనే, నెగిటివ్ అయ్యే సజెషన్ కాదు. సో ఇక్కడ అండ్ ఆమె చెప్పచ్చు మాధురి గారితో ఈయన ఇచ్చిన సజెషన్ చెప్పచ్చు అనే ఒక ఐడియాతోనే ఇచ్చాడు. సో ఫైన్. దెన్ ఈమెకు కోపం రావడం కూడా ఫైన్, అందరితో నా గురించి వెనకాల చెప్పడం గురించి కోపం రావడం కూడా ఫైన్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఆమె అది ఫేక్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరన్నా ఆమె గురించి ఏమన్నా అంటేనే ఇంత ఫైర్ అయిపోతున్నారు. ఇప్పుడు సాయి గారితో కానివ్వండి, సంజన గారితో కానివ్వండి, ఆర్ హూఎవర్ అందరితో ఫైర్ అవుతున్నారు. బట్ తనుజ గారే చెప్తున్నారు నేను తిడుతున్నాను, అరుస్తున్నాను, అది ఇదని. అంత అరుస్తున్నా ఆమె దగ్గర మాత్రం ఫైర్ అనేది రావట్లే. సో అది ఫేక్గానే అనిపిస్తుంది. మేబీ ఆమె టాప్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆమెతో ఉంటుంది అనే ఇదిలో అనిపిస్తుంది. సో అది ఫేక్గానే అనిపిస్తుంది. అండ్ సాయి గారు అన్న దానిలో అందుకని మోస్ట్లీ మనకు తప్పు అనిపించకపోవచ్చు ఆ ఇచ్చిన సజెషన్లో. ఇంకా ఈమె ఫీల్ అవ్వడంలో తప్పులేదండి. ఓకే నా గురించి అందరికి ఇట్లా చెప్తున్నాడని ఫీల్ అవ్వడం తప్పలేదు, కానీ అక్కడ వరకు చేసున్నా ఓకే ఫైన్. తర్వాత ఈ మాటలు వదిలేయడం, నీకు బ్రెయిన్ కూడా లేదు, బుద్ధే లేదనుకున్నాను. కొన్ని పాయింట్స్ ఆమె చెప్పినవి కూడా రైటే, ఇక్కడ చెప్తున్నారు, దట్స్ ఫైన్. బట్ ఇక్కడ జరిగిన గొడవ దేని గురించి, తనుజ గారికి చెప్పిన దాని గురించి, ఆ పాయింట్లో అంత నాకు అనిపించలే. అండ్ నీకు చెప్పేంత బుద్ధి తక్కువ ఎవరు లేరు, కొంచెం వర్డ్స్ చూసుకోవాలనిపించింది మాధురి గారు. ఇది నాకు అనిపించింది ఈ డిస్కషన్ మీద. నెక్స్ట్ ఇంకా అదే నాగార్జున గారు వస్తారు. ఎపిసోడ్ ఇది స్టార్ట్ అయింది ఇవాళ సాటర్డే ఎపిసోడ్. ఇమాన్యుయల్కి కంగ్రాట్స్ చెప్తారు, కెప్టెన్సీ టాస్క్ అదే విన్ అయ్యి కెప్టెన్ అయినందుకు ఇంకా కంగ్రాట్స్ చెప్పి యు ఆర్ డిజర్వ్ టు బీ అన్నట్టు చెప్పి, ఇంకా తనుజ గారిని హెల్త్ ఎలా ఉంది అంటే ఓకే సార్ అన్నట్టు, అంటే ఏంటి లో బీపీయా, ఎగ్జాషనా ఏంటి ఇట్లా అంటే అవును సార్ అన్నట్టు అంటారు. సో అది నాకు ఆ రోజు కూడా కొంచెం డీహైడ్రేషన్ అట్లా అనిపించింది చూడగానే. సో ఇక్కడ పక్కన మాధురి గారు ఉంటే లో బీపీ ఎలా అన్నట్టు, అంటే ఆమె హై బీపీలో ఉంటారు కదా, సో ఆవిడ వల్లే సార్ లో బీపీ అన్నట్టు అంటూ ఉంటే ఓకే అక్కడ హై బీపీ ఇక్కడ లో బీపీ అన్నట్టు అంటారు. సో నెక్స్ట్ ఈ ఒక టాస్క్ అదేంటి ఆ ట్యాగ్లన్నీ పెట్టుంటాయి, యాలాడదీసి ఉంటాయి ఆ వెనకాల బోర్డుకి, ఫేక్ ఇట్లా రకరకాల ట్యాగ్స్ ఉంటాయి. సో ఆ ట్యాగ్స్ ఒకళ్ళు ఇచ్చుకోవాలన్నట్టు స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ రమ్యతో స్టార్ట్ చేస్తారు. రమ్య గారు ఫేక్ బాండ్స్ అని మాధురి గారికి ఇస్తారు. సో రావడం వచ్చినప్పుడు బాండ్స్ ఇట్లాంటివి పెట్టుకోకూడదు అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడేమో పెట్టుకుంటున్నారు, ఆ పెట్టుకున్నవి కూడా నాకు ఫేక్ లాగా అనిపిస్తున్నాయి అన్నట్టు చెప్తారు. సో
దట్స్ ఫైన్, ఎందుకంటే కరెక్ట్గానే మనకి అలానే అనిపిస్తుంది. బాండ్స్ పెట్టుకోకూడదు అనుకొని వచ్చాక పెట్టుకోవడం ఇస్ ఫైన్. అంటే మనం చేంజ్ అవ్వచ్చు, మనకు వచ్చాక మన ఒపీనియన్ మారచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చేంజ్ కూడా నాకు నిజంగా అనిపించాల. వీళ్ళు బాండ్స్ పెట్టుకోవడం గురించి దాన్ని నెగిటివ్గా మాట్లాడుతుంటే నాకేమనిపించింది, బయట అది వాళ్ళ బాండ్స్ నెగిటివ్ అయినాయి కాబట్టి ఆ పాయింట్ పద్దాక తీస్తున్నట్టు అనిపించింది. ఎవరైనా మాధురి గారైనా, రమ్య గారైనా, ఆయిషా గారైనా, వీళ్ళ ముగ్గురు కావాలన్న పాయింట్ నెగిటివ్గా తీస్తున్నట్టు అనిపించింది. ఒకవేళ ఇప్పుడు బయట వీళ్ళ బాండ్స్ పాజిటివ్ అయినాయి అనుకోండి, ఇదే మాట మాట్లాడతారా, లోపల వీళ్ళు బాండింగ్స్ ఎందుకు పెట్టుకున్నారు అనే మాట వీళ్ళ నుంచి వచ్చేది కాదు. సో ఆ పాయింట్ తీయడమే ఫేక్గా, కావాలని బయట అది నెగిటివ్ అయింది కాబట్టి వాళ్ళ రియల్ ఒపీనియన్ కాదు అది అని నాకు అనిపించింది. ఒకవేళ రియల్ ఒపీనియన్ అనుకుందాం, వాళ్ళకి బాండింగ్స్ పెట్టుకోవడం ఇష్టం లేదు అనే రియల్ ఒపీనియన్ బయట జరిగిన ఇది కాకుండా, జనాల్లో ఉన్నది కాకుండా వాళ్ళ నిజమైన క్యారెక్టర్ అలాంటిదే అనుకుందాం. బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు బాండ్స్ పెట్టుకునే వాళ్ళు కాదు అనుకున్నా కూడా వచ్చాక వాళ్ళ ఒపీనియన్ చేంజ్ అయింది, గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఒపీనియన్ చేంజ్ అయింది అనుకున్నా కూడా తనూజాతో ఆమె బాండింగ్ అనేది ఫేక్గా అనిపిస్తుంది. అది ఆల్రెడీ ఎందుకో కూడా చెప్పాను. అందరి దగ్గర ఏదన్నా చిన్న మాట అంటే ఫైర్ అయ్యే మాధురి గారు ఇక్కడ తనుజ గారి విషయంలో ఏమైంది, ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఉన్నారు, ఈయన నేను బాండ్స్ పెట్టుకోను అని మనకి ఇది జరగక ముందు నుంచే, అంటే బయట ఇదేం చూసి రాలా, ఆయన నిజంగానే బాండ్స్ పెట్టుకోను అనే ఇదిలో ఉన్నారు, ఆయన రియల్ క్యారెక్టరే అది. వీళ్ళందరూ బయట చూసి వచ్చి బాండ్స్ నెగిటివ్ అయింది కాబట్టి పెట్టుకోను అనేది వాడుకుంటున్నారని నాకు అనిపించింది. సో దట్ టు ఫేక్ అని చెప్పడం కూడా కరెక్టేనేమో అనిపించింది. అంటే ప్రతిదీ తనుజ గారి దగ్గర సాఫ్ట్ అయిపోయి అది ఎందుకో అలా అనిపించింది. అంటే బట్ లాస్ట్ వీక్ టోటల్ అయితే కొన్నిసార్లు స్టాండ్ తీసుకోవడం అవి బాగా అనిపించినాయి. ఒక్కొక్క చోట కరెక్ట్గా తీసుకున్నారు, అది కూడా ఎక్కడ తీసుకోవాలో ఒక్కొక్క చోట ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి కరెక్ట్గా ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకొని ఒక లాస్ట్ డే మళ్ళీ మొదటికి వచ్చారులేండి. సో ఇది ఎవరితో అని నాగార్జున గారు అడిగితే తనుజాతో అని చెప్తారు. ఎందుకు అంటే సార్ నేను టీం అవ్వలేదని అలా చేస్తున్నారు అన్నట్టు అంటారు రమ్య గారు. ఆ చిన్న రీజన్కి చేస్తారా అట్లా అంటే సార్ నాకు అలానే అనిపించింది సార్ అని మా రమ్య అంటారనమాట. సో ఇంకా మాధురి గారిని అడిగితే సార్ నేను అందరితో ఈక్వల్గా ఉంటున్నాను, సో సేమ్ రీజన్ సార్, అంటే తను బాండ్స్ వద్దనుకుంది, నేను వద్దనుకున్నా, అందుకే బాండ్స్ ఎందుకని దూరం పెట్టానని తన అన్న పాయింటే తనకి ఏదో తిప్పి కొట్టాలని చూసినట్టు అనిపించింది. సో బాండ్స్ వద్దు అనుకున్నారు కదా సార్ తను కూడా, మరి నా నుంచి బాండ్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తుందని అడుగుతారు. ఇది వ్యాలిడ్ క్వశ్చనే నిజంగానే. సో నాగార్జున గారు కూడా వ్యాలిడ్ క్వశ్చనే కదా అన్నట్టు అంటే సార్ అండ్ 5-6 సార్లు నా దగ్గరకు కూడా వచ్చింది సార్, ఎందుకు నేను ఇదివరకు లాగా ఉండట్లేదు, దూరం ఎందుకు పెడుతున్నానని అడిగింది సార్. సో అని ఇంకా చెప్తారు. సో దీనికి రమ్య గారిని అడిగితే సార్ స్టార్టింగ్ 3-4 డేస్ నాతో బాగుండేవారు సార్, సో తర్వాత గేమ్లో ఇంకా నేను వేరే వాళ్ళని చూస్ చేసుకున్నా అని ఇట్లా చేస్తున్నారు అన్నట్టు అంటే, సరే ఆమె ఎలా చేసినా నువ్వు బాండింగ్స్ ఎందుకు కోరుకుంటున్నావు, తనుజాన్ని నామినేట్ చేసిన రీజన్ ఇదే కదా అంటే, సార్ నేను బంధాలు కావాలని అడగట్లేదు, అలా అని నాకు అందరికీ దూరంగా ఉండాలన్న ఇంటెన్షన్ ఏం లేదు, ఇదే జస్ట్ అంటే దూరం ఎందుకు పెడుతున్నారు, నార్మల్గా ఫస్ట్లో ఎలా ఉన్నామో అలా ఉండొచ్చు కదా, ఇది బంధాల కోసం కాదు, నార్మల్ లైక్ ఒక క్యాజువల్ రిలేషన్ లాగా అన్నట్టు చెప్తారు రమ్య గారు. సో ఒకవేళ నాకేమనిపించిందంటే ఓకే ఇక్కడ జస్టిఫికేషన్ కొంతవరకు బాగానే అనిపించింది, బంధాలు పెట్టుకోకపోయినా నార్మల్గా ఉండొచ్చు అన్నట్టు ఆమె చెప్పింది ఓకే అనిపించింది. ఓకే నార్మల్గా ఉందాం అనుకున్నప్పుడు మనం ఒకవేళ ఎవరితోన్నా నార్మల్గా ఉందాం, ఏం గొడవలు వద్దు ఆర్ అలా అని క్లోజ్ రిలేషన్ వద్దు అనుకుంటే ఒకసారి మాట్లాడతాం, అవతల నుంచి ఆ రెస్పాన్స్ రానప్పుడు మనం పట్టించుకోము. ఇక్కడ 5-6 టైమ్స్ అడగాల్సిన అవసరం లేదు రమ్య గారికి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ హౌస్లో బాండింగ్స్ అనండి ఆర్ నార్మల్గా మనకు ఒక 3-4 బెస్ట్ ఫ్రెండ్స్ అవసరం, స్కూల్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, జాబ్లో ఎక్కడైనా ఎలాగో ఇక్కడైనా అంతే నా ఒపీనియన్. సో
అది వీళ్ళు రావడమే అది రాంగ్ అన్నట్టు ఆ పాయింట్ వేసుకొని వచ్చారు, బయట నెగిటివ్ ఉందని. అదే రాంగ్ స్టెప్ అని నా ఫీలింగ్. సో అక్కడ బాండ్స్ నెగిటివ్ అయినాయి కాబట్టి ఇలా రావడం, అది నెగిటివ్ అయింది, బాండ్స్ నెగిటివ్ కాదు, వాళ్ళు చేసిన బాండింగ్లో ఆ రిలేషన్లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ నెగిటివ్ అయినాయి, ఆ బాండింగ్స్ నెగిటివ్ అవ్వలేదు. సో అది మిస్ అయ్యారు వాళ్ళు, ఆ లాజిక్ మిస్ అయ్యి రాంగ్ స్టెప్ వేసి ఇరుక్కుపోయారు. అదే నాగార్జున గారు కూడా చెప్తారు, నువ్వు బాండింగ్స్ వద్దనుకున్నావు, గేమ్లో 0 మిగిలిపోయినాయి నీకు అన్నట్టు చెప్తా ఉంటే, అదే ఇప్పుడు నీకు బాండింగ్స్ అంటే మనుషులు క్లోజ్ వాళ్ళు ఉంటే నీకు హెల్ప్ చేసేవాళ్ళు అన్నట్టు, గెలవడం కోసం మనుషుల్ని కలుపుకొని వెళ్ళడం కూడా ఒక స్ట్రాటజీ అన్నట్టు చెప్తారు. సో బాండింగ్స్ వద్దు అనే కాదు, మనుషుల్ని కలుపుకుంటే కూడా బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు ఒక హింట్ అయితే ఇస్తారు. మరి ఏం చేస్తారో రమ్య గారు. సో ఇక్కడ మాధురి గారు చెప్తారు, సార్ నేను రమ్మన్నాను సార్ మా టీంలోకి, తను కూడా బాండింగ్ కోసం ఆగిపోయినట్టుంది రాకుండా అన్నట్టు మళ్ళీ తనకే అంటారు. అండ్ ఇక్కడ రమ్మన్నాను టీంలోకి అంటే ఇక్కడ మేబీ స్టిల్ వాళ్ళ మధ్య మాటలు అయితే నడుస్తున్నాయి, మరి మాట్లాడుకోకుండా ఏం లేరు. సో ఉన్న దాని మీద కొంచెం తగ్గించుకున్నట్టున్నారు మాధురి గారు, డెఫినెట్లీ ఆ రీజన్ వల్ల తనని తీసుకోలేదని. సో టోటల్గా ఓకే మాట్లాడుకుంటున్నారు కాబట్టి స్టిల్ రమ్య గారికి ప్రాబ్లం ఎందుకు ఉందో నాకు అర్థం కాలే. బాండింగ్స్ వద్దనుకున్నప్పుడు అట్లీస్ట్ మాటలు ఉన్నప్పుడు అది సరిపోయిద్ది కదా, బాండింగ్స్ అక్కర్లేనప్పుడు. సో ఇక్కడ ఏం చెప్తారంటే రమ్య గారు, సార్ నేను టీం చేంజ్ అవ్వాలనుకోలేదు సార్, కాకపోతే ఇక్కడే మనీ సంపాదించుకుందాం అనుకున్నా, బట్ ఆపర్చునిటీ రాలేదు అంటే ఇంకా ఆపర్చునిటీస్ రావు, మనమే క్రియేట్ చేసుకోవాలన్నట్టు చెప్తారు. ఇది రమ్య గారి విషయంలో. టోటల్గా ఇక్కడ వాళ్ళు ఫస్ట్ రావడమే బాండింగ్స్ రాంగ్ అవి ఇవి పోర్ట్రే చేసుకొని వచ్చారు. అది బాండింగ్స్ రాంగ్ అనడమే బిగ్ మిస్టేక్ నా దృష్టిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండింగ్స్ రాంగ్ ఉండవు ఎక్కడ, ఓకే, రియల్ లైఫ్ ఆర్ బిగ్ బాస్ అంటే ఉండవంటే అది బాండింగ్స్ ఎప్పుడు తప్పు కాదు పెట్టుకోవడం. ఒకవేళ అది తప్పు అయినా సరే మనం ఆ మాట చెప్పి రాకూడదు, ఎందుకంటే మనం పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి బిగ్ బాస్ హౌస్లో. సో అక్కడ ఇరుక్కుపోయారు. సో మాధురి గారు దాని నుంచి బయటికి వస్తున్నట్టు అనిపిస్తున్నారు, ఎందుకంటే తనుజ గారితో క్లోజ్ అవ్వడం కానివ్వండి, అట్లీస్ట్ ఆమె అలా చెప్పినా గేమ్ మార్చుకున్నారు అనిపించింది నాకు. సో రమ్య గారు కూడా మార్చుకోవడం బెటర్. ఆయిషా గారు కూడా చూసుకుంటే ఆమెకి క్లోజ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, గౌరవ్, నిఖిల్ వీళ్ళు ఉన్నారు. సో రమ్య గారు కూడా చేంజ్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ తనూజ గారిని అడుగుతారు, నీది మాధురిది ఫేక్ బాండింగ్ అంటే, లేదు సార్ అమ్మ నా మీద అరుస్తుంది, నేను అరుస్తాను తిడతాను, ఒకళ్ళ గేమ్ ఒకళ్ళ ఏమన్నా రాంగ్స్ ఉంటే చెప్పుకుంటాము, నా గేమ్ నాదే అని చెప్తాను ఆమెకు ఒక్కొక్కసారి, బట్ కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యాము అంతే సార్. అండ్ నేను ఇది కూడా అడిగాను సార్, బాండింగ్స్ అవి పెట్టుకోకూడదు అన్నారు కదా, మరి మీరెందుకు ఇలా ఉంటున్నారు, అండ్ ఇప్పుడు మళ్ళీ నేను మీతో బాండ్ ఉంటే మళ్ళీ ఇప్పుడు అందరూ దీన్ని పాయింట్అవుట్ చేస్తారు నా విషయంలో, నాకు కూడా ప్రాబ్లం అవుతుందని కూడా చెప్పాను సార్ అంటే, లేదు ఆమె ఇంకా జెన్యున్ కంఫర్టబుల్ నాకు నీతో జెన్యున్గా ఫామ్ అయింది అన్నట్టు చెప్పారు. అండ్ ఇది ఇలా కూడా అడిగారు సార్, నేను వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఏడుస్తావా ఇట్లా అడిగితే కూడా చెప్పాను సార్, నేను ఎప్పుడు వెళ్ళిపోతావా అని ఎదురు చూస్తాను, నేనేమో ఏడవను అన్నట్టు చెప్పాను అన్నట్టు అంటారు. సో ఇక్కడ నాకేమనిపించిందంటే తనుజ గారి సైడ్ నుంచి ఆమె క్లియర్గానే ఉన్నారు, అరుస్తాను తిడతాను అని చెప్తున్నారు, అండ్ ఐ డోంట్ నో ఆమె క్లియర్గానే ఉన్నారు. బట్ మాధురి గారు వేరే వాళ్ళతో ఫైర్ అయినంత తిడుతున్నప్పుడు అరుస్తున్నప్పుడు తనుజ గారితో ఎందుకు అవ్వట్లేదు అనేది డౌట్. అండ్ వెళ్ళేటప్పుడు అంత బాండింగ్ ఉంటే కొంచెం ఏడవడం తప్పేం లేదు, దానిలో ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తా అనేది నాకు అర్థం కాలేదు. సో ఇది నెక్స్ట్ ఏమైందంటే ట్యాగ్ ఇవ్వమంటారు తనుజ గారిని, మ్యానిపులేటర్ ఇస్తారు రమ్యకి. సార్ మాట అనే ముందు మనం పర్ఫెక్టా కాదా అని చూసుకోవాలి, ఎవరైనా సోలోగా దొరికితే మ్యానిపులేట్ చేయాలని చూస్తుంది, సిచ్యువేషన్ వచ్చి కాన్వర్జేషన్ స్టార్ట్ అయితే తన స్టాండ్ ఒకలాగా ఉంటుంది, సోలోగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది అన్నట్టు చెప్తారు. అది ఎలా అన్నట్టు అడిగితే, సార్ నేను మాధురి గారు ఉన్నప్పుడు తనే వచ్చి ఇట్లా నన్ను అన్నారు, నీకు క్లోజ్ అయిపోతున్నా అన్నట్టు అన్నారు అంటే ఎవరు అని అడిగితే తను చెప్పలేదు. తర్వాత మాధురి గారే కొన్ని నేమ్స్ తీసుకుంటే తను ఎస్ అని చెప్పింది కొంతమంది నేమ్స్కి. మళ్ళీ అదే విషయం కిచెన్లో అడిగితే తను అది కాదు అన్నట్టు మాట్లాడింది. తర్వాత మళ్ళీ సాయి గారిని
మాధురి గారిని సపరేట్గా ఒక్కొక్కరితో ఒక్కొక్కసారి మాట్లాడింది. మాట్లాడినప్పుడు మాధురి గారితో ఇది సాయి గురించి కాదు కళ్యాణ్ గురించి నేను అంటున్నా అన్నట్టు మాట్లాడిందంట సార్ అన్నట్టు ఇట్లా చెప్తారు రీజనింగ్. సో ఇక్కడ దీనికి నాగార్జున గారు కూడా లైక్ చెప్తారు రమ్యకి మాట్లాడేటప్పుడు కాన్వర్జేషన్ చెక్ చేసుకోమని, అది రాంగ్గా వెళ్తే మ్యానిపులేట్ చేసినట్టు వస్తుంది అన్నట్టు చెప్తారు. ఇక్కడ టోటల్గా రమ్య గారు ఫస్ట్ టైం మాధురి గారే అడిగిన పేరు ఎవరు తీసినా ఒప్పుకున్నారు, సాయి ఈ మాట అన్నారు, సాయితో పాటు ఇంకో ముగ్గురు అన్నారు, లెట్స్ టేక్ హూఎవర్. సో ఇక్కడ దాన్ని లైక్ కిచెన్లో డిస్కషన్ అయినప్పుడు దాన్ని అడ్మిట్ చేయడానికి ఇష్టపడినట్టు అనిపించలే. మనకి ఎపిసోడ్ చూసుకుంటే కూడా నేను వాళ్ళ పేర్లు తీయలేదు అంటారు. వాళ్ళ పేర్లు తీస్తే ఏమి తీయకపోతే ఏమి, మాధురి గారే అడిగినప్పుడు మాధురి గారు తీశారు, మీరు తీయలే పేరు, మాధురి గారు పేరు తీశారు, తీసినప్పుడు అన్నా కూడా వాళ్ళ పేరు చెప్పి ఒప్పుకున్నట్టే కదా. సో అక్కడ దాన్ని ఓకే వాళ్ళు అన్నారు అని ఒప్పుకుంటే ఈమెకు ప్రాబ్లం ఏముంది, రమ్య గారికి అడ్మిట్ చేయడానికి ఇష్టపడలేదు ఎందుకు అన్నట్టు అనిపించింది నాకు. సో మరెందుకో నెక్స్ట్ డెమాన్ పవన్తో మాట్లాడతారనమాట. జెండాల్ టాస్క్లో బాగా ఆడావు అన్నట్టు చెప్తా ఉంటే మాధురి గారు మేము ముందే ఫిక్స్ అయ్యాం సార్ మేము ఓడిపోతామంటే, ఇక్కడ నాగార్జున గారు టీం లీడర్కే నమ్మకం లేదు అన్నట్టు అంటూ ఉంటే, ఇమాన్యువల్ ఆ రోజు అనలేదు సార్ ఆ మాట, అనుంటే మేము వేరేలా ఆడేవాళ్ళం అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇక్కడ మాధురి గారు మీరు రాంగ్ స్ట్రాటజీ చేశారు, పంపించాల్సింది ఇమాన్యువల్ కళ్యాణ్ని కాదు, దివ్యను రీతుని పంపించాల్సింది, రీతు ఏమో డెమాన్ పవన్ని హ్యాండిల్ చేసేది, దివ్య ఏమో గౌరవాన్ని హ్యాండిల్ చేసేది అని చెప్తారు. సో నెక్స్ట్ ఇంకా డెమాన్ పవన్ని ట్యాగ్ ఏమంటే ఇమ్మెచ్యూర్ అని చెప్పి పవన్ కళ్యాణ్కి వేస్తారు. ఇది నాకు రాంగ్గా అనిపించింది, రీజనింగ్ రాంగ్ అనిపించింది. ఏంటంటే మేము ఆడితేనేమో గేమ్ కాదు బ్యాక్ స్టాబింగ్ ఇట్లా అంటారు, మరి బెడ్ టాస్క్లో మేము ముందే అనుకున్నాము అంటే ఇట్లా లాస్ట్ వరకు మన ఇద్దరికి పడితేనే తీసేయాలి ఆర్ఎల్స్ తీయకూడదు అన్నట్టు అనుకున్నాం. బట్ తర్వాత నేను రితుకు సపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నలుగురు కలిసి నన్ను తీసేశారు సార్. సో మరి అది నేనేం హోల్డ్ చేయట్లేదు, బట్ తనేమో అప్పటి నుంచి ఇప్పటిదాకా అలానే హోల్డ్ చేస్తున్నాడు అండ్ బ్యాక్ స్టాబింగ్ అంటున్నాడు. అండ్ అలా కాదని అడుగుతుంటే ఇప్పుడు అది బ్యాక్ స్టాబింగ్ కాదు ఆర్ ఎట్లా అంటుంటే, ఇప్పుడు నేను అలా బ్యాక్ స్టాబింగ్ కాదు అని ఒప్పుకుంటే ఆ రోజు నేను మాట్లాడింది రాంగ్ అయిద్ది, ఆ రోజు నేను ఒప్పుకున్నది రాంగ్గా పోర్ట్రే అయిద్ది అన్నట్టు అంటారు. సో యాక్సెప్టెన్స్ లేదు సార్ అన్నట్టు ఇట్లా చెప్తారనమాట. సో ఇక్కడ దీనికి కన్క్లూజన్ ఇవ్వలేదు నాగార్జున గారు కూడా, అంటే ఎవరిది రాంగ్, కళ్యాణ్ రాంగా డెమాన్ పవన్ రాంగా, ఈ పాయింట్కి కన్క్లూజన్ ఇవ్వలేదు. ఇది నాకేమనిపించిందంటే నెక్స్ట్ కాన్వర్జేషన్లో ఇప్పుడు కళ్యాణ్ ఇట్లా ఇమాన్యువల్కి చెప్పకుండా చేయడం రాంగ్ అని ఎట్లా అన్నారు, అండ్ రీతు మాధురి గారికి చెప్పకుండా డబ్బులు ఇవ్వడం రాంగ్ అని ఎట్లా అన్నారో, కళ్యాణ్కి కూడా చెప్పకుండా తీసేయడం రాంగే అవుతుంది కదా. సో ఆ బెడ్ టాస్క్లో మేబీ చెప్పుండుంటారు అట్లీస్ట్, లైక్ తోసే ముందు ఇట్లా తను రితు సైడ్ వెళ్తే మేము నిన్ను తీసేయాల్సి వస్తుంది అనే ఇది వచ్చి ఉంటుంది. సో ముందు అనుకున్నారు, ఏమనుకున్నారు, మనం ఒకటిగా ఆడదాము, బట్ తను అనుకోకుండా రితు సైడ్ వెళ్ళారు, తనని తీసేద్దాం అనుకున్నప్పుడు. అప్పుడు ఆల్రెడీ నేను అక్కడ డిస్కషన్ జరిగే స్కోప్ ఉంది కాబట్టి ఆ బెడ్ టాస్క్లోనే వాళ్ళు డిస్కషన్స్ చేసుకొని తీసేయడం ఆర్ వాట్ ఎవర్ జరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి అక్కడ అట్లీస్ట్ ఆ డిస్కషన్ పాయింట్ అయినా వచ్చి ఉంటుంది, నిన్ను కూడా తీసేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇట్లా వెళ్తే అని. బట్ ఇక్కడ డిస్కషన్ జరగకుండా తనని తీసేశారు, అంటే మేము నిన్ను తీసేస్తామన్న ఒక పాయింట్ కూడా రాలేదు. తన నమ్మకం పెట్టుకోబట్టే కదా, లైక్ ఆ గొడుగుని కూడా తను తీసుకెళ్ళలేదు, తను అట్లీస్ట్ అక్కడ ఉన్నది అప్పన్న అలానే నుంచొని ఉంటాడు ఆ టాస్క్లో. సో అక్కడ కళ్యాణ్ని తీసేయడం రాంగ్ కాదు, కళ్యాణ్కి చెప్పకుండా తీసేయడం రాంగ్. అది నేను ఆ రోజు చెప్పా, ఆ తర్వాత ఆ టాపిక్ ఎప్పుడు వచ్చినా చెప్తున్నాను అండ్ ఎప్పటిదాకైనా అదే చెప్తాను. సో ఇక్కడ దీని కన్క్లూజన్ ఇచ్చుంటే అయిపోయేది అనుకుంటున్నాను. అట్లీస్ట్ నాకేమనిపించిందంటే
డెమాన్ పవన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాన్ని తప్పు ఆర్ రాంగ్ అనే ఒక వర్డ్ కూడా యూస్ చేయకుండా మాట్లాడినట్టు దాన్ని గేమ్ అన్నారు. అది గేమ్ సార్ అన్నారు. బట్ గేమ్ ఇప్పుడు తను రితుతో ఆడాడు. ఎప్పుడు గేమ్ ఎవరితో ఆడుతున్నాము, గేమ్ ఎంతవరకు ఎవరితో ఆడాలని ఒక ఐడియా ఉండాలి. అట్లీస్ట్ మన క్లోజ్ వాళ్ళతో గేమ్ స్టార్ట్ చేస్తున్నామంటే వాళ్ళకి చెప్పే ఇది ఉండాలి. ఇది కళ్యాణ్ ఇమాన్యువల్ విషయంలో అయినా తనుజ గారిని నామినేట్ చేసే ముందు గేమ్ అనేది మన క్లోజ్ వాళ్ళతో ఆడుతున్నప్పుడు వాళ్ళకు ఒక అట్లీస్ట్ ఇంటిమేట్ అనేది చేయాలనేది నా ఫీలింగ్. ఓకే, గేమ్ మన క్లోజ్ వాళ్ళతో ఆడటమే తప్పు అంటే కొన్ని కేసెస్లో రైటే అయిద్ది. బట్ అట్లీస్ట్ ఏ కేసులో అయినా చెప్పకుండా ఆడటం రాంగ్ అయిద్ది. సో అండ్ ఇక్కడ తను డిఫెండ్ చేసుకున్న విధానం కూడా నాకు నచ్చలే. డెమాన్ పవన్ నచ్చలేదంటే ఇప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు, ఇది గేమ్ సార్ అట్లా చేయాల్సి వచ్చింది అన్నట్టు చెప్తున్నాడు. ఆ చెప్పేటప్పుడు కళ్యాణ్దే మిస్టేక్ ఆర్ అంటే నాది తప్పు కాదు, నేను బ్యాక్ స్టెప్ చేయలేదు అనే ఒక ఫీలింగ్. అంటే మీరు ఎపిసోడ్ చూస్తే అర్థమైంది తను డిఫెండ్ చేసుకున్న విధానం. నాకేమనిపించిందంటే సార్ ఆ రోజు అలా చేయాల్సి వచ్చింది, దానికి నేను కూడా ఫీల్ అవుతున్నాను తనని తీసేయాల్సి వచ్చినందుకు అనే ఒక అట్లీస్ట్ ఈ టైప్లో కూడా ఆర్గ్యుమెంట్ చేయలే తను. ఆర్గ్యుమెంట్ కాదు అంటే డిస్కషన్. సో నాకు నచ్చలే ఇక్కడ డెమాన్ పవన్ ఇది. సో ఇక్కడ వీళ్ళు అట్లీస్ట్ నాగార్జున గారు కూడా దానికి ఏదన్నా ఇచ్చుంటే బాగుండేది. కన్క్లూజన్ ఏమి ఇవ్వలే. ఇంకా దానికి పవన్ కళ్యాణ్ అడుగుతారు ఇంకా నెక్స్ట్ నామినేషన్స్లో తనుజ అని కదా, ఎందుకు ఇటు వెళ్ళిపోయిద్ది టాపిక్. సో సార్ ఇక్కడ చెప్తాడు సేమ్ పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడంటే, సార్ నేను ఫస్ట్ తనుజని చేద్దాం అనుకున్నా, రమ్యనేమో కొన్ని పాయింట్స్ చెప్పేసింది, అండ్ ఐషాన్ చేద్దాం అనుకుంటే రీతు చెప్పేసింది, ఇంకా నాకు ఆప్షన్ లేకుండా ఉండే, కొంచెం వీక్ పాయింట్ అయినా సంజన గారిని చేయాల్సి వచ్చింది అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ నాగార్జున గారు ఏమంటారంటే, నామినేషన్స్ అన్నీ అయితే కూడ పలుక్కొని చేసుకుంటున్నారు అయితే అందరూ అన్నట్టు అంటారు. ఇదైతే నిజము, కూడ పలుక్కొనే చేసుకుంటున్నారు అందరూ. సో ఇంకా ఇదే చెప్తారు. దెన్ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారనమాట, తప్పు నాదే సార్, నేను ఒక పేరు చెప్పాను, ఇక్కడ ఇంకొకళ్ళని చేయాల్సి వచ్చిందని. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు, తప్పు నాదే, నేను ఒకళ్ళని చెప్పి ఇంకొకళ్ళని చేయాల్సి వచ్చింది అని. అది డెమాన్ పవన్ చేయట్లేదు, స్టిల్ ఇన్ రివర్స్ పవన్ కళ్యాణ్ని బ్లేమ్ చేస్తున్నారు. దేనికి, మేము బ్యాక్ స్టాప్ చేయలేదు అని నువ్వు చెప్పాలి అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనిపించింది డెమాన్ పవన్ అండ్ రీతు. అండ్ దానికే వీళ్ళు బ్యాడ్ అయ్యారని ఒక ఐడియా కూడా వచ్చింది. సో దాన్ని ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నారో ఆర్ వాట్ ఎవర్ నాకు అనిపించింది. సో ఫస్ట్ వీళ్ళు కదా ఇనిషియేట్ చేయాలి. అది గేమ్ అట్లా చేయాల్సి వచ్చింది, బట్ అట్లీస్ట్ నీతో ఒక మాట చెప్పి చేసి ఉండాల్సింది, నీతో ఒక మాట కూడా చెప్పకుండాన్నందుకు సారీ అను, లైక్ అట్లా ఏదైనా వీళ్ళు స్టార్ట్ చేయాలి కదా అని నా ఫీలింగ్. సో ఐ డోంట్ నో ఇక్కడ మరి. నెక్స్ట్ ఇక్కడ ఇమాన్యువల్ని అడుగుతారు, ఇట్లా మరి మార్చినందుకు ఫీల్ అయ్యావా అంటే, అవును సార్ అయ్యాను సార్, ఫ్లిప్ అయింది. ఇప్పుడు నామినేషన్ తనూజాని చేయలేదనా ఆర్ సంజన గారిని చేశాడనా అంటే, సార్ అలా కాదు సార్, తనూజాని చేయలేదని కాదు, సంజన గారిని చేశారని కాదు, తను చేయాలనుకున్నది తనూజాని, తనూజాని చేయాలనుకోవడమే షాక్. అది ఇప్పుడు తను చేయకపోయేసరికి అది బయటికి రాదు, అండ్ బయటికి రాదు, జనాలకి మేబీ జనాలకు తెలుస్తుందిలేండి, టెలికాస్ట్ అయింది కాబట్టి. సో తనూజాకి తెలీదు తను చేయాలనుకున్నాడని. సో ఇవన్నీ నాకు అనిపించినాయి. అండ్ నాకు ఒకటి చెప్పి ఒకటి చేశాడు. నేను జెన్యున్గా తన ఉద్దేశం ఏంటంటే తను ఎవరిని చేస్తున్నారో తెలుసుకోవాలని అనుకున్నాడు. సో జెన్యున్గా తనకి చేసే వాళ్ళ మీద ఒపీనియన్ కొంచెం పాయింట్స్ నచ్చుతుంటే ఆర్ స్ట్రాంగ్గా అనిపిస్తే తను ఇద్దాం అనుకుంటున్నాడు. సో ఓకే, ఇట్లా 2 రీజన్స్ చెప్పారు బేసికలీ. ఒకటి చెప్పి ఒకటి చేసినందుకు బాధపడ్డాను, అండ్ అది మేబీ మరి ఎవరిని చేసినా బాధపడే వాళ్ళేమో. అండ్ ఇంకోటి ఏంటంటే తనూజాని చేయాలనుకున్న విషయం ఇప్పుడు తను చేంజ్ చేయడం వల్ల ఆ మనిషికి ఎప్పటికీ తెలియదు కదా, ఇది కూడా రెండోది అన్నట్టు చెప్తారనమాట. సో నాకు ఇక్కడ
నాకు ఆ రోజే అనిపించింది ఇమాన్యువల్ తనూజాని కళ్యాణ్ చేయడం తన గేమ్కి బెటర్ ఆర్ ఇట్లా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు ఆ రోజు. అండ్ ఇప్పుడు ఏమనిపించిందంటే టోటల్గా అట్లీస్ట్ తనూజాకి తెలిస్తే వాళ్ళ బాండ్ కూడా బ్రేక్ అయిద్ది అనే ఒక ఇంటెన్షన్ కూడా అనిపించింది నాకు. తనూజాకి తెలియలేదు అనే ఫీలింగ్తోనే నేను అదంతా ఆ రోజు నాకు ఒకళ్ళకి చెప్పి ఒకళ్ళకి చేసావు ఎందుకు అనే క్వశ్చన్ కూడా రైజ్ చేశాను అనే పాయింట్ కూడా చెప్తాడు. సో తనూజాకి తెలియాలి తిని చేయాలనుకున్నాడు అని ఎందుకు అనుకోవాలి? కొన్ని జరుగుతున్నాయి హౌస్లో, అవన్నీ నాగార్జున గారు ఎవరికన్నా ఏదన్నా తెలియకపోతే సాటర్డే వీకెండ్లో కానివ్వండి ఇట్లా ప్లే చేస్తున్నారు. తను అప్పటికప్పుడే ఆపుకోలేనంత ఇదిగా అడగాల్సినంత అవసరం ఏముంది అక్కడే? సో ఇక్కడ నాకైతే ఇమాన్యువల్ అయితే ఆ రోజు నాకు అనిపించింది కళ్యాణ్ తనూజాని చేస్తే తనకి బెనిఫిట్ ఉంటుంది, తనూజాకి కొంచెం డౌన్ అయిద్దనే ఫీలింగ్ ఆ రోజు ఉంది. అండ్ కళ్యాణ్ తనూజాని చేస్తే వాళ్ళ బాండ్ బ్రేక్ అయిద్దని మేబీ ఆ రోజు అనిపించింది అండ్ ఇప్పుడు కూడా అనిపించింది. ఎందుకంటే తనూజాకి కళ్యాణ్ చేయాలనుకున్నాడనే విషయం తనకి తెలిసేలా చేయాలనే ఒక ఇంటెన్షన్ మనకి అది అర్థమయ్యేలా చేస్తుంది అనమాట. సో ఏం చెప్పానో నీకు అర్థమైందా అట్లీస్ట్? సో ఇట్లా అడిగితే చెప్తారనమాట. సో నెక్స్ట్ మరి నువ్వెందుకు నామినేట్ చేయలేదు, సేఫ్ గేమా అన్నట్టు అడిగితే, సార్ డైరెక్ట్ నామినేషన్ అయితే తనూజాని చేద్దాం అనుకున్నా, అది నాకు సింగిల్ పాయింటే ఉంది, దట్టు నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను ఆర్ ఏంటి అనేది క్లారిటీ తీసుకుందాం అనుకున్నాను, అందుకే చెయ్యాలనుకోలేదు సార్ అని చెప్తారు. సో ఇక్కడ కళ్యాణ్ హ్యాండ్ రైజ్ చేస్తూ ఉంటాడు అనమాట ఏదో చెప్పడానికి. ఏదో కాదులేండి తర్వాత చెప్తాను. ఈ లోపు నాగార్జున గారు ఏమడుగుతారంటే, సరే హైపోథెటికల్లీ కళ్యాణ్ నీకు ముందే చెప్పారు ఇట్లా సంజన గారిని చేద్దాం అనుకున్నాను, మరి నువ్వు ఇచ్చేవాడివా అంటే, సరే ఇవ్వను సార్ అన్నట్టు చెప్తాడు. ఇది జెన్యున్గానే చెప్పాడు, ఇవ్వననే చెప్పారు. మరి ఇప్పుడే చెప్పావు కదా ముందు చెప్పాలి అన్నట్టు, చెప్పినా ఇవ్వనప్పుడు ఎందుకు చెప్పాలన్నట్టు క్వశ్చన్ అడుగుతారు నాగార్జున గారు. అది ఆబ్వియస్లీ ఈ పాయింట్కి నేను అగ్రీ చేస్తాను, ఎందుకంటే ఇమాన్యువల్ ప్లేస్లో ఎవరున్నా అది ఇవ్వరు. సో అందులో తప్పేం లేదనిపించింది, నేనున్నా మీరున్నా ఎవరున్నా ఇవ్వరు ఇమాన్యువల్ ప్లేస్లో. సో అది తప్పేమనిపించలే. అండ్ మరి సో ఇది ఎందుకు చేయాలనుకున్నావు సేఫ్ గేమా ఇట్లా అంటే, ఇంకా దానికి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ చేయాలనుకున్నారంటే ఇక్కడ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు సార్. అండ్ అది ఏంటి ఆ పాయింట్లు ఏమున్నాయి తను చెయ్యడానికి, అంత పాయింట్లు ఏమున్నాయి అన్నట్టు నేను ఇచ్చాను సార్ అన్నట్టు చెప్తే, మరి ఆ రోజు అలా అనిపించలేదు, నీ ఫ్రస్ట్రేషన్ ఆర్ అది ఆ రోజు ఉన్న ఇదికి చూస్తే నువ్వు తనూజ ఎట్లయినా నామినేట్ అవ్వాలన్న ఇదితో ఉన్నట్టు, దానికి తను చేయకపోయేసరికి తన మీద కోపం వచ్చినట్టు, అండ్ సంజన గారిని చేసేసరికి ఇంకా కోపం వచ్చినట్టు అనిపించిందని వీడియో ప్లే చేస్తారు. ఇక్కడ నీరు పోసి చచ్చిపోతున్న మొక్కని పెంచినట్టు అయింది అనే ఆ డైలాగ్ వీడియో ప్లే అయింది. ఆ రోజు నాకు ఆ డైలాగ్కి ఏమనిపించిందంటే, నువ్వు తనూజాని చేసుంటే బయట అదే మన జనాల్లో తనకి అట్లీస్ట్ కొంచెం నెగిటివ్ అయ్యేది ఆర్ ఇట్లా ఎక్స్పెక్ట్ చేసి ఆ చచ్చిపోయే మీనింగ్తో వచ్చేలాగాని చేయకపోయేసరికి నీరు పోసి ఇంకా పెంచావనే మీనింగ్ నాకు అనిపించింది ఆ రోజు. సో ఓకే, ఇక్కడ లేదు సార్ అది ఇచ్చిన మాట తప్పేసరికి నాకు అట్లా అనిపించిందని చెప్తా ఉంటే, ఈలో కళ్యాణ్ ఏమంటాడంటే, సార్ లేదు సార్ ఇమాన్యువల్కి అలా ఏం ఇంటెన్షన్ లేదు, నేను ఖచ్చితంగా తనూజాని చేయాలి ఎదురు చూస్తున్నట్టు నాకేం అనిపించలే, ఆ రోజు కూడా నాకు చెప్పాడు పర్ఫెక్ట్ పాయింట్లు ఉంటేనే చెయ్యి, బ్యాడ్ అవుతావని నాకు చెప్పాడని ఇట్లా కళ్యాణ్ అంటాడు. సో నాకేమనిపించిందంటే ఇమాన్యువల్ ఎందుకు అలా చెప్పాడంటే, ఆ రోజు కూడా అంటాడు సింపతి వైపు వెళ్లకుండా చూసుకో, ఇట్లా సింపతి అనే వర్డ్ అంటాడు, అంటే తనుజ గారికి నువ్వు చేస్తే ఇంకా సింపతి రావడం ఆ యాంగిల్లో వెళ్లకుండా చూసుకో అన్నట్టు కూడా అంటాడు. సో ఇక్కడ కళ్యాణ్కి పర్ఫెక్ట్ పాయింట్లు ఉంటేనే చెయ్యి బ్యాడ్ అవుతావు అని ఎందుకు అన్నాడంటే, ఇక్కడ కళ్యాణ్ తనూజాని చేశారంటే కళ్యాణ్ వైపు కరెక్ట్ ఉండి తనుజ గారు కళ్యాణ్కి ఏమన్నా అన్యాయం చేసుంటే తనుజ గారికి బ్యాడ్ అయ్యిద్ది ఆబ్వియస్లీ. అలా కాకుండా ఇన్ రివర్స్ కళ్యాణ్ సైడే మిస్టేక్ ఉంటే ఆబ్వియస్లీ కళ్యాణ్కి బ్యాడ్ అయ్యిద్ది, తనకి తనుజ బ్యాడ్ అవ్వడం కావాలి. సో కళ్యాణ్ సైడ్ కరెక్ట్ ఉంటేనే చెయ్యి అన్న విధంగా సజెషన్ ఇచ్చాడేమో అని నేను అనుకున్నాను, ఎందుకంటే ఆ రోజు సింపతి అనే వర్డ్ కూడా వాడాడు, ఆ యాంగిల్లో తనకి అవ్వకుండా చూసుకో, తనకి వెళ్లకుండా చూసుకో అనే మాట వాడాడు. సో అందుకని నేను అనుకుంటున్నా. సో
ఆ మాట నేను ఎందుకు అన్నానంటే సార్, నీకు ఇప్పుడు నమ్మకం పోయింది అంటున్నావు, అంటే నమ్మకం చచ్చిపోయింది అంటున్నావు, మళ్ళీ నీకు నువ్వే దాన్ని నీరు పోసి మళ్ళీ నువ్వే నమ్మకం ఎందుకు పెంచుకుంటున్నావు అన్నట్టు అన్నాను సార్ అని చెప్పాడు. సో ఆ రోజైతే అలా అనిపించింది నాకు. బట్ ఇది దీనికి జెన్యున్గానే అనిపించింది. ఇప్పుడు జస్టిఫై చేసుకున్నాయన్నీ కొన్ని జెన్యున్గానే అనిపించినాయండి. బట్ వాటితో పాటు మనం అనుకున్న ఇంటెన్షన్స్, ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఆ ఇంటెన్షన్స్ కూడా ఇమాన్యువల్కి ఉన్నాయి అనేది నా ఫీలింగ్. ఇప్పుడు చెప్పినవి కూడా జెన్యునే, బట్ వాటితో పాటు అవి కూడా ఉన్నాయి. సో తనకి ఇక్కడ ఏవి ప్లస్ అవుతాయో అవే చెప్పుకున్నాడు. ఆబ్వియస్లీ ఎవరైనా అలానే చేస్తారు, బట్ అవి కూడా ఉన్నాయనేది నా ఫీలింగ్. సో ఇక్కడ తనుజాని అడుగుతారు అనమాట, ఏమనుకుంటున్నావు ఏంటంటే, సార్ నేను ఆ రోజే అడిగాను సార్, నువ్వే ఎందుకు డైరెక్ట్గా నామినేట్ చేయలేదు, సేఫ్ గేమా అన్నట్టు ఆ రోజే అడిగాను. అండ్ కళ్యాణ్ని కూడా అడిగాను సార్, కళ్యాణ్తో కూడా అన్నాను సార్, తను వచ్చి కెన్ ఐ టాక్ అంటే లేదు నెక్స్ట్ నామినేషన్స్ వస్తాయి కదా అప్పుడు చూసుకుందాం అన్నట్టు అన్నాను. బట్ ఇంత అయిందని నాకు తెలీదు అన్నట్టు చెప్తారు, ఇంత జరిగిందని. సో ఇక్కడ నాగార్జున గారు, నువ్వు గ్యారంటీగా సేఫ్ గేమ్ అయితే ఆడావు, సో అది చూసుకోమన్నట్టు చెప్తారు. అండ్ నీ వేరే వాళ్ళని అస్త్రాలుగా చేయాల్సిన అవసరం లేదు, నీ దగ్గరే పవర్ అస్త్రం ఉంది అన్నట్టు, అంటే వేరే వాళ్ళని అడ్డు పెట్టుకొని నామినేషన్స్ చేయక్కర్లేదు, నువ్వే చేయి అన్నట్టు చెప్పారు బేసిక్గా అది. సో నెక్స్ట్ ఇమాన్యువల్ని ట్యాగ్ ఇవ్వమంటే కళ్యాణ్కి ఫ్లిప్పర్ ఇస్తారు. అండ్ ఎందుకు అంటే ఇంకా సేమ్ ఇలా మాట ఇచ్చి, సార్ సాయి అడిగితే కూడా కళ్యాణ్ని చేస్తాను అడిగితే కూడా సాయి గారికి ఇవ్వలేదు, వీడికి చేస్తానంటే సో ఇట్లా అయిందన్నట్టు. అండ్ సంజన గారు కూడా రాముకి చేస్తా అంటే నేను పవరాస్త్ర ఇచ్చి కాపాడాను, అలాంటిది మళ్ళీ సంజన గారు చేస్తే ఉపయోగం లేదని సంజన గారిని కూడా ఒప్పుకోలేదు. సో ఇక్కడ ఇంత డిస్కషన్ చేసుకొని ఇట్లా ఎక్కడ మిస్టేక్ జరగకూడదు అన్న విధంగా ముందే డిస్కస్ చేసుకొని తర్వాత ఇట్లా అయ్యింది అన్నట్టు చెప్తారు. సో నెక్స్ట్ రితు గారికి ట్యాగ్ ఇవ్వమంటే మాధురి గారికి ఇస్తారు, ఇలా ఫౌల్ మౌత్డ్ అనే ఒక ట్యాగ్ ఇస్తారు. ఇదేంటంటే సార్ అది చెప్తారు, ఇట్లా నన్ను మాటలు అన్నారు అది ఇదని చెప్తారు. సో ఇక్కడ మాధురి గారు డిఫెండ్ చేసుకుంటారు, సార్ ఆమెను ఎవరు నమ్మలేదు, పవన్ అందరూ తను పవన్ కలిసి ఆడతారు లాస్ట్కి చూడండి ఇట్లా అన్నారు, ఎవరు అంటే కళ్యాణ్ను ఇంకొంతమంది చెప్పారని చెప్తారు. సో నేను గేమ్లా ఆడతాను ఇట్లా చెప్పింది సార్, ఎవరికి సపోర్ట్ గేమ్లో అయితే సపోర్ట్లు ఇట్లా ఏం చేసుకోమన్నట్టు చెప్పింది. సో సుమన్ గారికి ఇవ్వకుండా లాస్ట్లో డెమోన్ పవన్కి ఇచ్చింది మనీ అన్నట్టు చెప్తారు. ఇక్కడ రీతు గారు నాకు బాగా డిఫెండ్ చేసుకున్నారు అనిపించింది. సో అన్నీ చెప్పినా మీరు మరి వాళ్ళ మాటలు ఎందుకు వినలేదు, మీకు బేసిక్గా అక్కడ ఎక్స్ట్రా ఒక కంటెండర్ కావాలి, ఎక్స్ట్రా అంటే అక్కడ వీళ్ళ లీడర్స్ కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలంటే ఎక్కువ మనుషులు ఉండాలి టీంలో. సో మీరు మీ గేమ్ ఆడారు అక్కడ, మరి నేను నా గేమ్ ఆడితే తప్పేముంది. అండ్ రమ్యతో కూడా రీతుకి ఇవ్వకుండా నీకు మనీ ఇస్తాను నువ్వు నా టీంలోకి అన్నారు. సో ఇవన్నీ పెట్టుకుని నేను అండ్ దట్టు నేను నా డబ్బులు నేను కంటెండర్ అయ్యాను కాబట్టి డెమోన్కి ఇచ్చాను, నేను నా పక్కన పెట్టి నేను కంటెండర్ అవ్వకుండా తనకి ఇవ్వలేదు. సో ఇట్లా చెప్తారనమాట రీతు. నాకు డిఫెండ్ చేసుకున్నది బాగా అనిపించింది. స్టిల్ ఇక్కడ నాగార్జున గారు మాధురి గారి కన్నా ఎక్కువ రీతుకి కొంచెం చెప్పినట్టు అనిపించింది. ఇప్పుడు నువ్వు ఇట్లా పవన్కి ఇస్తాను అనుకున్నప్పుడు వాళ్ళకి చెప్పలేదు కదా, మరి అది చెప్పకుండా ఇస్తే వాళ్ళకి బ్యాక్ స్టాబింగే అయింది కదా అన్నట్టు అంటారు. ఆ టాస్కే అలాంటిది అయినప్పుడు చెప్పిస్తేమి చెప్పకుండా ఇస్తేమి, నేను ఫస్ట్ చెప్పిస్తే పోయేది అన్న ఒక థాట్ వచ్చింది. బట్ ఆ టాస్కే అది అయినప్పుడు దానిలో రాంగ్ ఏముందన్న ఫీలింగ్ వచ్చి మళ్ళీ ఆ మాట కూడా నేను రివ్యూలో చెప్పిస్తే పోయేదేమో, వాళ్ళ టీంలో వాళ్ళకి ఒక మాట చెప్పిస్తే అయిపోయేదేమో అనుకున్నా. బట్ ఆ టాస్క్ ఎలాంటిది అయితే ఎవరెవరికైనా ఇచ్చుకోవచ్చు అనే ఒక టాస్క్ అన్నప్పుడు దానిలో రాంగ్ ఏముందనే ఫీలింగ్ నాకు వచ్చింది. సో ఇక్కడ నాగార్జున గారు ఏమంటారంటే, చెప్పలేదు కదా, చెప్పి ఇచ్చి ఉండాల్సింది డెమోన్కి, ఎయిదర్ వాళ్ళైనా కన్విన్స్ అయ్యేవాళ్ళు ఆర్ నిన్నైనా కన్విన్స్ చేసేవాళ్ళు ఇవ్వద్దని, ఆ తర్వాత ఏది జరిగితే అది జరిగేది అన్నట్టు అన్నారు. సో నాకు ఇక్కడ ఓకే చెప్పి ఇవ్వడం ఓకే, కానీ చెప్పకుండా ఇవ్వడంలో కూడా మిస్టేక్ లేదు కదా అనిపించింది నాకైతే. ఇక్కడ ఏమంటారంటే, వాష్రూమ్లో నేను చెప్పడానికి వెళ్ళాను సార్, బట్ నేను ఆమెని కంటెండర్గా తీసేసానన్న కోపంలో ఉన్నారు, ఇక్కడ మాట్లాడటానికి అవ్వలేదు అన్నట్టు. అండ్ నన్ను నమ్మట్లేదు సార్ వాళ్ళెవరు, ఇంకా నేను నమ్మనప్పుడు నేనైనా ఎందుకు ఉండాలి అన్నట్టు చెప్తారు రీతు. ఇక్కడ నాకు రీతు బాగానే డిఫెండ్ చేసుకున్నారు, కానీ
నాగార్జున గారు కొంచెం అంటే ఆ టీం బిగ్ బాస్ టీం మేబీ మాధురి గారికి అంత ఎక్కువ ఇవ్వద్దు, వార్నింగ్స్ ఎక్కువ ఇస్తే కొంచెం మళ్ళీ కంటెంట్ తగ్గిపోయిద్ది అని రీతుకే ఇచ్చారేమో అని ఫీలింగ్ వచ్చింది. సో ఇక్కడ ఇమాన్యువల్ అండ్ కళ్యాణ్ టాపిక్ తీసుకొస్తారు. ఇమాన్యువల్ కళ్యాణ్లో ఎవరి మిస్టేక్ అంటే కళ్యాణ్దే సార్ అన్నట్టు అంటారు రీతు. మరి అక్కడ కళ్యాణ్ ఎలా చెప్పకుండా చేయడం మిస్టేకో, మీరు ఇక్కడ చెప్పకుండా ఇవ్వడం మనీ కూడా మిస్టేకే కదా అన్నట్టు అంటారు రీతుని. సో మరి అప్పుడు డెమాన్ పవన్ చెప్పకుండా కెప్టెన్సీలో నుంచి తీసేయడం కూడా రాంగే కదా. సో ఇక్కడ మాధురి గారిని కూడా వాడే వర్డ్స్ అవి నేలకేసి కొడతా ఇవన్నీ అనద్దు అన్నట్టు చెప్తారు, ఆ వీడియో ప్లే చేస్తారు. ఇక్కడ మళ్ళీ రీతునే అంటారు ఆ టైంలో నువ్వు సైలెంట్ ఉంటే ఇష్యూ పెద్దది అయ్యేది కాదు అన్ని మాటలు అంటే సైలెంట్గా ఎందుకుంటారు, ఇది కూడా అవసరం లేదనిపించింది రీతుని. సో సార్ నేను అక్కడ క్లియర్గా అన్నాను సార్ బయట అయితే అలా చేస్తానని అని అంటే బయట మీరు తోపు అయితే బయట చూసుకోండి, ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో కాదని చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ గౌరవ్ని ఎవరు మిస్టేక్ అంటే సార్ నాకు అసలు ఆ మ్యాటర్ తెలియదు సార్ ఏమైంది అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ రాము ట్యాగ్ ఇవ్వాలి, బోరింగ్ ట్యాగ్ నిఖిల్కి ఇస్తారు, ఎక్కువ మింగిల్ అవ్వట్లేదు, టాస్క్లు బాగా ఆడుతున్నారు కానీ తక్కువ మాట్లాడుతున్నారు అని చెప్తారు, విచ్ ఈస్ కరెక్ట్. సో ఇక్కడ తనుజాని రాము వాళ్ళ వీడియో ప్లే చేస్తారు. రాము నీకు ఒక మనిషిలాగా కూడా కనిపించట్లేదా, మెత్తగ్గా ఉన్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టు అంటావా అంటే అలా ఏం లేదు సార్, కాన్వర్జేషన్ స్టార్ట్ అయినప్పుడు రాడు, ఎండ్ అయ్యేటప్పటికి వస్తాడు. రాము ఏమీ అడగలేదు కదా అక్కడ అంటే సార్ చిరాగ్గా విసుగ్గా మార్నింగ్ కూడా ఇలానే జరిగింది, అదే చిరాగ్గా విసుగ్గా ఎందుకు అట్లా వెళ్ళిపోయారంటే మార్నింగ్ కూడా ఇలానే జరిగింది, ఇట్లానే మధ్యలో వచ్చి కూర్చుంటే మేము వెళ్ళమన్నాం సార్, ఇది బిగ్ బాస్ హౌస్, నేను మీరెవరు చెప్పడానికి నేను వెళ్ళను ఇట్లా అన్నారు, మీరే వెళ్ళండి ఇట్లా అన్నారు, అందుకే మేమే వెళ్ళిపోయాం ఇప్పుడు అన్నట్టు అంటారు. సో రీతుని అడిగితే సార్ ఇది తనుజ చెప్పింది కరెక్టే సార్, ఒక్కొక్కసారి మధ్యలో వచ్చి కూర్చుంటాడు, వెళ్ళమంటే వెళ్ళడు అన్నట్టు చెప్తారు రీతు. రాముని అడిగితే సార్ నాకు కూడా ప్రాబ్లం లేదు సార్ అంటాడు. సో ఇక్కడ నాకేమనిపించింది అంటే బయట అందరూ తన కోసం లైక్ స్టాండ్ తీసుకొని, ఆ విషయం రాముకి తెలియదులేండి, స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంటే తనే వచ్చి అసలు మనిషే వచ్చి లైక్ నాకేం ప్రాబ్లం లేదంటే కందకు లేని దుర్త కత్తిపీటకు అంటారు కదా ఒక సామెత, అట్లా అనిపించింది నాకు. సో బట్ అక్కడైతే కొంచెం మనకు చూడటానికి అయితే రూడ్గానే అనిపించింది. మరి రాముకి ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు కాబట్టి ఇంకా సో ప్రేమగా చెప్పండి కొంచెం అన్నట్టు నాగార్జున గారు కూడా చెప్తారు, తను కూడా మీ తోటి మనిషి అన్నట్టు. సో అక్కడ నాకేమనిపించిందంటే లైక్ ఏదర్ వాళ్ళకి అంత ర్యాప్ అయినా ఉండాలి అంటే అవన్నీ ఫ్రీక్వెంట్గా జరుగుతున్నట్టున్నాయి, ఎప్పుడు అలానే జరుగుతుంది అన్నట్టు కూడా అంటారు వాళ్ళు ముగ్గురు, రీతు రాము అండ్ తనుజ గారు. సో అది వాళ్ళకి మామూలే అనుకుంటా అట్లా, మరి మనకు చూడటానికి అయితే అట్లా అనిపించింది. సో సంజన గారు ఇన్సెక్యూర్ మాధురి గారికి ఇస్తారు, మాధురి గారికి ఇస్తే ఇక్కడ సంజన గారి పాయింట్ నాకు బాగానే అనిపించింది. సార్ మేము గేమ్లో నిఖిల్ నాకు సపోర్ట్ చేశాడు సార్, ఇంకా గేమ్ అయిపోయాక కూడా వాళ్ళతో సరిగ్గా ఉండట్లేదు, మీరు నా టీంలో రాలా అని వాళ్ళని అంటున్నారు మాటలు అన్నట్టు. ఓకే గేమ్ అయిపోయాక కూడా ఇంకేముందిలే నార్మల్గా ఉండొచ్చు కదా అని నేను అనుకున్నా. బట్ ఆమె ఏం చెప్తారంటే సార్ ఆబ్వియస్లీ నా టీంలోకి రమ్మన్నారు, నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి నేను అలానే దూరంగా ఉన్నా అన్నట్టు అంటారు. సో ఓకే ఈ మధ్య జస్టిఫై కూడా బాగానే చేసుకుంది అన్నట్టు అనిపించింది. సో ఇంకా నార్మల్గా జనరల్లీ హౌస్లో అది లోపల ఒకవేళ ఫీల్ అయినా మన టీంలోకి రాలేదు అట్లా ఫీల్ అయినా నెక్స్ట్ గేమ్ అయిపోయాక నార్మల్గా మాట్లాడతారు లోపల ఏమున్నా. బట్ మరి మాధురి గారు ఇంకా దీన్ని రెండు అనుకోవచ్చు, పాజిటివ్గా ఆర్ నెగిటివ్గా. సో బట్ ఇలానే తనుజ గారి విషయంలో కూడా ఉండాలి. సో ఇక్కడ నాగార్జున గారు ఏమంటారంటే మేబీ నువ్వు వెంటనే దాన్ని అదేంటి మనసులో పెట్టుకోకుండా తీసేస్తావు, బట్ కొంతమంది దాన్ని కొన్నాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అన్నట్టు అంటారు. సో ఇప్పుడు సంజన గారితో ఆడియన్స్ని మాట్లాడిపిస్తారు అనమాట. స్టార్టింగ్లో మీ గేమ్ ప్లే బాగుండేది, కొంచెం ఈ మధ్య బాండ్ వల్ల ఏమో అంటే ఇమాన్యువల్ మేబీ సంజన గారు బాండ్ ఏమో తక్కువ కనిపిస్తున్నారంటే పాపులేషన్ ఎక్కువ అయ్యారు అన్నట్టు చెప్తారు. సో అదంతా ఏం లేదమ్మా, నామినేషన్స్లో ఉండి అదంతా చిరాకు ఫ్లేరప్ అయిపోయి ఏమేమి మాట్లాడుతుందో తనకే తెలియట్లా అంటారు నాగార్జున గారు. ఇదైతే కొంచెం బాగా అనిపించింది. నెక్స్ట్ అదేం కాదు సార్ డబ్బులు పోయినాయి సార్ అన్నట్టు చెప్తారు.
మరి నువ్వు చూపించిన మార్గమే కదా అంటే, సార్ నేను గుడ్డు తిని మళ్ళీ తిరిగి కూడా ఇచ్చేసాను సార్ అన్నట్టు చెప్తారు. సో సేవ్ చేసుకోవడం తెలీదు సార్, నిఖిల్ గారికి ఇచ్చాను సార్ అని చెప్తారు. అయినా నేను చేస్తే తిడతారు, వాళ్ళు చేస్తే ఏమనట్లేదు అన్నట్టు అంటారు. ఇక్కడ అసలు ఆ రెండింటిని కంపేర్ చేయడమే రాంగ్. మళ్ళీ వాళ్ళని తిట్టాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సంజన గారు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. టాస్కే అదని సుమన్ గారు అంటారు. అవతల వాళ్ళ ఆకలి మర్చిపోయి నువ్వు దొంగతనం చేసావు, వాళ్ళు టాస్క్ ప్రకారం ఆడారు, ఇది నువ్వు చేసింది 420, వాళ్ళు చేసింది రాబిన్ హుడ్ అని చెప్పి నాగార్జున గారు చెప్తారనమాట. సో ఇదే కాదు, రోడ్ రోలర్ అని చెప్పి దాని గురించి తీసుకొస్తారు. సో ఇంత లావు ఉంది ఇట్లా అంటారనమాట. ఒకటేమో రోడ్ రోలర్ అన్నది, ఒకటేమో నిఖిల్ని తీసేయాలి కదా అన్నట్టు ఇమాన్యువల్ అడిగితే దివ్య కూడా ఇంత లావు ఉంది అట్లా చూపిస్తారనమాట. సో ఇవి రాంగ్, నువ్వు యూజ్ చేసిన వర్డ్స్ రాంగ్ అంటే, సార్ నేను కూడా అలానే ఉన్నాను సార్ అంటే, నేనేం ఫిగర్లో లేను అన్నట్టు అంటే, నువ్వు నీ మీద అనుకోవడం వేరు, వేరే వాళ్ళని అనడం వేరు అన్నట్టు చెప్తారు. సార్ తను స్ట్రాంగ్ అన్న వేలో అన్నాను సార్ అంటే, స్ట్రాంగ్ అన్న వర్డ్ యూజ్ చేయాలి అప్పుడు నువ్వు, తను లావు ఉంది అన్న వర్డ్ బాడీ షేమ్ చేసినట్టు యూజ్ చేయకూడదు అంటే, సో సార్ అదేం లేదు సార్, నేనే రోడ్లా ఉన్నాను, నాకు నా మీద రోలర్ వచ్చినట్టుంది అన్నట్టు చెప్తా అంటే, నవ్వుతా చెప్తా ఉంటే దివ్య గారు ఇట్స్ నాట్ ఫన్నీ అంటారు. సో ఇక్కడ ఆడియన్స్ని కూడా మాట్లాడిపిస్తే బాడీ షేమింగ్ ఫీలింగే వచ్చింది, అండ్ దివ్య గారు ఫీల్ అయి ఉంటే అపాలజైజ్ చేయడమే కరెక్ట్ అన్నట్టు ఆడియన్స్, అదే ఆమె ఫ్యాన్ అని చెప్పారు కదా, ఫ్యాన్ అంటే అదే ఇష్టం, ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెప్పారు కదా సంజన, ఆమె అంటారు ఆ మాట. సో ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి బాడీ షేమింగ్కి థిన్ లైన్ ఉంటుంది, సో చూసుకోమని చెప్తే ఐల్ బీ కేర్ఫుల్ సార్ అన్నట్టు చెప్తారు. అండ్ దివ్య గారు నేను యాక్సెప్ట్ చేయట్లేదు సార్, ప్రతిసారి ఆమె ఏదో ఒకటి అంటారు, సారీ చెప్తారు, అండ్ మనం యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఇలానే అంటారు, సో నేను తీసుకోవట్లేదు సారీ అన్నట్టు చెప్తారు దివ్య గారు. అండ్ ఇంకొక వీడియో ప్లే చేస్తారు, ఇదేంటంటే క్లాస్ స్టాండర్డ్, ఈ వీడియో ప్లే చేస్తారు. సో ఇదేంటంటే ఇది యాక్చువల్లీ మళ్ళీ బాత్రూంలో సంజన గారు అన్నది దివ్య గారు బయటకు వచ్చి చెప్పింది ప్లే చేస్తారనమాట. సో ఇక్కడ అడిగితే ఫస్ట్ పవన్ కళ్యాణ్ అడుగుతారు, ఇక్కడ నీకేమనిపించింది, దివ్య చెప్పినట్టే అనిపించిందా అంటే, సార్ దివ్య చెప్పినప్పుడు అట్లే అనిపించింది, బట్ ఇప్పుడైతే ఆ ఉద్దేశంతో అనలేదు, బట్ అలానే పోర్ట్రే అయినట్టు అనిపిస్తుంది అంటే, ఇక్కడ మాధురి గారేమో లేదు సార్ నాకు దివ్య చెప్పినట్టే అనిపించింది అన్నట్టు అంటారు. సో డెమాన్ పవన్ కూడా లేదు సార్ అట్లేం అనిపించలేదు అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ దివ్య గారు కూడా ఇది నా మిస్టేకే సార్, నేను ఆమె ముందు కూడా ఇట్లా క్లాస్ ఆ వర్డ్స్ యూజ్ చేస్తుంటే నేను అట్లనే ఇప్పుడు కూడా అట్లనే తీసేసుకున్నాను ఇంకా అన్నట్టు చెప్తారు, బట్ యాక్సెప్ట్ చేస్తారు మిస్టేక్. సో నేను ఆ రోజు కూడా నాకు అట్లనే అనిపించింది, బట్ ఆ రోజే నాకు ఇంకో డౌట్ కూడా వచ్చింది, మనము లైక్ మనం యాక్టర్స్ ఇట్లా అనేసరికి ఓకే మేబీ తర్వాత వాళ్ళు మళ్ళీ మూవీస్ చేసుకోవాలి, ఆర్ వాళ్ళకి ఇంజురీస్ అయితే ప్రాబ్లమ్, ఆర్ ఇట్లా మనం రోడ్ సైడ్ లైక్ రౌడీస్ కాదు, ఆర్ ఇట్లా ఆ ఇంటెన్షన్తో అన్నారు అనే ఆ రోజు అదే డౌట్ కూడా వచ్చింది, బట్ స్టిల్ క్లాస్ స్టాండర్డ్ ఇట్లా తీసేసరికి మేబీ ఇట్లానే అన్నారా, ఆమె కొంచెం ఇలాంటి వర్డ్స్ కూడా లూజ్ అవుతారు కాబట్టి నాకు అట్లా అనిపించింది, బట్ ఇప్పుడు క్లియర్ అయింది, మేబీ నా మిస్టేక్ కూడా ఇది. సో ఇక్కడ సంజన గారు చెప్తారనమాట, సంజన గారికి నాగార్జున గారు చెప్తారు, సో క్లాస్ స్టాండర్డ్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు జాగ్రత్త, అది వేరే విధంగా కూడా కన్వర్ట్ అవుతుంది అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ తొక్కలో కెప్టెన్ ఇది వస్తుంది, సార్ నా తెలుగునే ప్యాథటిక్ సార్ అలా అనేసాను అంటే, తొక్కలో ఆట, తొక్కలో సంజన, ఇట్లా తనకి ఎలా ఉంటుంది నేను ఇలా అంటే అన్నట్టు లైక్ ట్రై చేస్తారు చెప్పడానికి. సార్ నేను ఆ వర్డ్స్ యూజ్ చేయడం స్టాప్ చేస్తాను అంటే, ఇంకా ఫైనల్గా ఇంకో వీడియో సార్ ఇంకా చాలు సార్ అన్నట్టు అంటూ ఉంటారు. సో డస్ట్బిన్ వీడియో ప్లే అయింది. సో సార్ నాకు వాళ్ళు దివ్యకి సపోర్ట్ చేసినట్టు అనిపించింది సార్ అన్నట్టు చెప్తారు. సో సుమన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ ఏం జరిగిందో, అండ్ దివ్య గారు రోజు చేస్తున్నారనే చెప్తారు, సంజన గారు ఏమో 3 డేస్కి ఒకసారి అంటారు. సో ఇక్కడ సార్ వాళ్ళు ఫస్ట్ దివ్య చెప్పాక వాళ్ళు నాకు చెప్తున్నారు సార్, దివ్య చెప్పింది సార్ డస్ట్బిన్ తీయమని,
దివ్య చెప్పేసరికి నాకు వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు, నాకు అది నచ్చలేదు సార్, ఇలా వాళ్ళ యాటిట్యూడ్ అన్నట్టు. అంటే ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది ఎవరు యాటిట్యూడ్ చూపించారో, ఎవరు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారో అని అంటారు నాగార్జున గారు. ఇక్కడ నాకు ప్రాబ్లం ఏమనిపించిందంటే, దివ్య చెప్పాక వాళ్ళు చెప్పారంటే, దివ్య చెప్పింది డస్ట్బిన్ మీరే తెచ్చారు కాబట్టి అక్కడ పెట్టండి అని, దానిలో తప్పే ఉంది. ఇక్కడ ఈగోయిస్టిక్గా అనిపించారు సంజన గారు కొంచెం. సో ఇక్కడ ఇంకా ఐఎమ్ సారీ టు ఆడియన్స్ అండ్ మీకు కూడా సారీ సార్ అని చెప్పి ఇంకా రిపీట్ చేయను అన్నట్టు చెప్తారు. చూడాలి. ఇంకా రీతుని మధ్యలో కొంచెం రీతుని డెమాన్ పవన్ని కొంచెం గెలుకుతూ ఉంటారు అనమాట. లైక్ మనం ఎంత డబ్బులు ఇచ్చినా కొంతమంది సాటిస్ఫై అవ్వరు అన్నట్టు ఆ డెమాన్ పవన్ రీతుకి డబ్బులు గొడవ అయింది కదా. సో నెక్స్ట్ నిఖిల్ ఈగోయిస్టిక్ తీసుకెళ్ళి మాధురి గారికి ఇస్తారు. సో రాగానే నువ్వు నా బ్రదర్లా అనిపించావు అన్నట్టు అన్నారు. తర్వాత నేను మాధురి గారి టీంకి వెళ్ళలేదని కెప్టెన్సీ టాస్క్లో నుంచి రిమూవ్ చేశారు. సో కొంచెం క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అన్నట్టు మాట్లాడారనమాట. సో కరెక్టేలేండి అది. నెక్స్ట్ సుమన్ గారు స్టాట్యూ రాముకి ఇచ్చాడు. ఇదివరకు యాక్టివ్గా ఉండేవాడు, అందరితో మాట్లాడేవాడు, ఎంకరేజ్ చేసేవాడు. ఇప్పుడు ఒక్కడే కూర్చుంటున్నాడు, ఎవరితో ఎక్కువ మాట్లాడలేదంటే డెమాన్ పవన్ అంటాడు ఐషా ఉంటే మోటివేట్ చేసేది సార్ తనని అన్నట్టు చెప్తారు. సో ఐషా రాము ఫ్రెండ్స్ అనుకుంటా కొంచెం. నెక్స్ట్ గౌరవ్ అటెన్షన్ సీకర్ సంజన గారికి ఇస్తారు. సార్ ఆ వాష్రూమ్ ఇష్యూ లైక్ నాకు అలానే అనిపించింది, కావాలని గొడవ చేసినట్టు అట్లా అనిపించింది అంటే సంజన గారిని అడిగితే, సార్ డిష్ వాషింగ్లో నేను ఏదన్నా కాసేపు ఆగి చేస్తా ఇట్లా అంటే నన్ను వెంటనే చేయని ఫోర్స్ చేస్తాడు. ఇప్పుడు ఈ వాష్రూమ్ ఇష్యూకి ఏమో అలా ఫోర్స్ చేయలేదు, అందుకే కావాలని చేశాను అన్నట్టు అంటే, అవును అయితే అలా అయితే అది కరెక్టే అన్నట్టు అంటారు నాగార్జున గారు కూడా. నెక్స్ట్ కెప్టెన్స్ని అప్రిషియేట్ చేసి నిద్రపోతున్న వీడియో చూపిస్తారు. డెమాన్ పవన్, సుమన్ గారు, సాయి వీళ్ళందరూ నిద్రపోతున్నది చూపిస్తారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఇన్విజిబుల్ ట్యాగ్ నిఖిల్కి ఇస్తారు. ఇక్కడ సార్ అది ఫస్ట్ 2 వీక్స్ నాకు అది వర్తియే, బట్ ఇప్పుడు నేను ఇంప్రూవ్ అయ్యాను. అలానే సార్ కూడా ఇక్కడ సార్ అంటారు. సో అది నాకు మంచిగా అనిపించింది. తనకు అది జెన్యున్గానే ఇచ్చారు, మనసులో ఏం పెట్టుకోకుండా. కొంతమంది ఏమనుకుంటారంటే నిఖిల్ అంటే తనకు కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంది అనే ఇది కూడా వస్తుంది బయట. సో తనకి ఇంకా ఎక్కువ క్యాపబిలిటీ ఉంది, స్టాండ్స్ తీసుకోవచ్చు, పాయింట్స్ మాట్లాడవచ్చు, ఇట్లా వీటిల్లో ఇంప్రూవ్ అవ్వాలన్నట్టు ఇస్తారు. నెక్స్ట్ దివ్య స్టూపిడ్ రాముకి ఇస్తుంది. ఈ వీక్ తన గేమ్ ప్లే నాకు అర్థం కాలేదు సార్, ఇక్కడ డబ్బులు తీసుకున్నారు అటు వెళ్ళారు బట్ అక్కడ కూడా 0 ఇట్లా ఉంది అన్నట్టు చెప్తారు. సో నెక్స్ట్ సాయి గారు కన్ఫ్యూజ్డ్ దివ్యాకి ఇచ్చారు. ఎందుకంటే నామినేషన్ పాయింట్స్లో నేను తన పాయింట్ వినట్లేదు అన్న పాయింట్ పెట్టారు, అది నేను ఎప్పుడు అలా చేయలేదు, అది తను కన్ఫ్యూజ్ అయ్యి అట్లా నాకు నామినేట్ చేశారు అన్నట్టు ఇస్తారు. నెక్స్ట్ మాధురి గారు టాక్సిక్ సంజన గారికి ఇస్తారు. కోపంలో మాటలు వదిలేస్తున్నారు. ఇది నాకు కూడా వర్తిస్తుంది, బట్ తను కూడా వదిలేస్తున్నారు. ఎగ్జాంపుల్ తనుజ అండ్ నిఖిల్కి క్లోజ్ అయ్యారు, సో అందుకని పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్నారు అన్నట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నారు అన్నట్టు చెప్తారు. దానికి నాగార్జున గారు నీకు కూడా అప్లై అయ్యిద్ది అదే అంటే, సార్ అందుకే సార్ ఫస్ట్ నా నేమ్ తీసుకునే ఆ రీజన్ చెప్పాను అన్నట్టు అంటారు. ఇక్కడ కొంచెం తెలివిగా ఏం చేయాలంటే, మనలో కూడా అలాంటి డ్రాబ్యాక్ ఉన్నప్పుడు అది వదిలేసి వేరే ఏదన్నా చెప్పాలి మనలో లేనిది. అలాంటప్పుడే ఇలాంటిది మనకు తిరిగి రాదు కౌంటర్, నీలో కూడా అది ఉంది అని. సో ఇక్కడ హైయెస్ట్ బోర్డ్స్ ఎవరికి వచ్చినాయి అంటే మాధురి గారికి వచ్చినాయి 4 బోర్డ్స్. సో వాళ్ళకి ఏదో పనిష్మెంట్ ఉంటుందంట. అండ్ నెక్స్ట్ వీళ్ళ అదేంటి గోల్డెన్ బజర్ మాధురి గారిది అనుకుంటా, అదేదో పవర్ వెనక్కి తీసేసుకున్నారు కదా. ఎవరికైతే ఏ బోర్డ్స్ రాలేదో వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళని లేపుతారు. సో సాయి ఇక్కడ ఇమాన్యువల్ని అడుగుతారు ఎవరో ఒకళ్ళని తీసేయాలంటే ఎవరిని అంటే సాయి గారిని సార్ ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉందని చెప్తారు. సో సాయి గారిని తీసేస్తారు. నెక్స్ట్ ఎవరిని తీస్తామంటే గౌరవ్ అంటే, ఎందుకంటే సార్ అది సేవ్ చేసే పవర్ ఎవరికన్నా ఉండాలంటే ఫస్ట్ నుంచి ఆట తెలియాలి, సో అందుకని తీసేస్తున్నాను. ఇంక ఇప్పుడు తనుజ, డెమాన్ పవన్, రీతు అండ్ సుమన్ ఉంటారు. సో సుమన్ గారు ఉంటారు. సో వీళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ డే టాస్క్ జరిగిద్ది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సేవ్ అవుతాడు. సేవ్ అయిన తర్వాత వీళ్ళలో ఆడియన్స్లో నుంచి ఒకళ్ళు మాట్లాడతారనమాట. ఇది అడుగుతారు నాగార్జున గారు, సేవ్ అయ్యాక ఎవరికో ఏదో చెప్తా అన్నావు అంటే, సరే తర్వాత చెప్తాను సార్ అంటే, ఓకే ఇక్కడ నీతో వీళ్ళు మాట్లాడతారంట. మీరు కామనర్ కాదు, చాలా పెద్ద సెలబ్రిటీ, ఎవరేమన్నా పట్టించుకోవద్దు. తనుజ గారు మీకోసం చాలా స్టాండ్ తీసుకున్నారు. అవును అవును అంటారు ఇక్కడ పవన్ కళ్యాణ్.
సో ఎంతమంది ఎంత బ్యాడ్ చేసినా చాలా స్టాండ్ తీసుకున్నారు. అలానే మీరు తన గురించి గొప్పగా సాయితో అండ్ రాము గారితో చెప్పడం కూడా చాలా బాగా గొప్పగా చెప్పారు. సో మీ గురించి మీ క్లారిటీ ఉంది, మా క్లారిటీ ఉంది. ఎవరి ఒపీనియన్తో మాకు నెగిటివ్ ఒపీనియన్స్ పట్టించుకోవద్దు, హ్యాపీగా గేమ్ ఆడుకోండి, ఎవరిని పట్టించుకోవద్దని చెప్తారు. ఇది పవన్ కళ్యాణ్కి కావాల్సిన ఫీడ్బ్యాక్, ఏదైతే కావాలో అది ఇచ్చారు. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. సో ఇది ఒకటి డెమాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ ఇష్యూ కూడా ఒకటి ఏదో ఒక కన్క్లూజన్ ఇవ్వాల్సింది, ఒక ఒపీనియన్, అది ఏమి ఇవ్వకుండా వదిలేశారు. అండ్ రీతు అండ్ మాధురి గారి విషయంలో కొంచెం మాధురి గారికి ఎక్కువ లైక్ ఫీడ్బ్యాక్ కొంచెం స్ట్రాంగ్గా ఇవ్వాల్సింది, ఇద్దరికి కలిపి ఇచ్చేసారు అనిపించింది. నెక్స్ట్ ఇమాన్యువల్ని బాగానే క్వశ్చన్ చేశారు. యాక్చువల్లీ నార్మల్గా అందరినీ స్ట్రాంగ్గా క్వశ్చన్ చేయాలి, బట్ అట్లీస్ట్ క్వశ్చన్ అయితే చేశారు ప్రతి పాయింట్, మోస్ట్లీ ఆల్ ద పాయింట్స్. సో ఇమాన్యువల్ని కరెక్ట్గానే క్వశ్చన్ చేశారు, అండ్ రమ్య గారిని కరెక్ట్గా క్వశ్చన్ చేశారు, మాధురి గారిని చేశారు, అండ్ సంజన గారికి చెప్పాల్సినవి చెప్పారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. అండ్ నా ఒపీనియన్ మీకు నచ్చితే, మీరు కూడా అలానే ఫీల్ అయితే కొంచెం లైక్, సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేయండి, కమెంటో. అసలు అంటే మీకు నచ్చుతున్నాయా లేదా, అసలు నా రివ్యూస్ పనికొస్తాయా లేదా, నేను ఒపీనియన్స్ చెప్పడానికి పనికొస్తుందా లేదా అని ఒక ఐడియా వస్తుంది. సో థ్యాంక్ యూ.